Let us start today's class, which is Elementor అన్నమాట. ఓకే, ఎలిమెంటర్ గురించి మనం ఇవాళ నేర్చుకోబోతున్నాం. ఓకే, ఎలిమెంటర్ అనేది ఒక ప్లగిన్ అండి. ఇట్ ఈస్ అ ప్లగిన్. మనకి ప్లగిన్స్ క్లాస్ జరిగింది కదా, మీ అందరికి ప్లగిన్స్ అంటే తెలుసు అనుకుంటాను. డూ యూ గైస్ వాట్ ఆర్ ప్లగిన్స్? ఎవ్రీవన్? ఎస్. Yes, ma'am. Yes, ma'am. అడ్వాన్స్ ఫీచర్స్ ఇన్ అవర్ వెబ్సైట్ Advanced ఇస్ నోన్ యాజ్ ప్లగిన్ కదా. plugins. ఎలిమెంటర్ అనేది కూడా ఒక ప్లగిన్. ఈ ప్లగిన్ ద్వారా మనం ఏం చేయొచ్చు అంటే మన వెబ్సైట్ లోపల కంటెంట్ ని యాడ్ చేసుకోవచ్చు. మనం ఇన్ని డేస్ కంటెంట్ యాడ్ చేయడానికి ఏం వాడాము? ప్లస్ సింబల్ ఏమంటారండి దాన్ని? బ్లాక్ వాడడం తెలుసు కదా మీ అందరికి. Yes, ma'am. బ్లాక్ అనేది కొంచెం బేసిక్ గా యావరేజ్ గా ఉంది. బ్లాగ్ లో మరీ నెక్స్ట్ లెవెల్ ఆప్షన్స్ ఉన్నాయా కంటెంట్ యాడ్ చేసుకోవడానికి? మస్తు కలర్స్ అది ఇది పాష్ గా మనం ఉందా చెప్పండి? నో. ఒక లిమిట్ వరకు బాగానే ఉంది. ఓకే, బాగుందా అంటే ఆ ఉందిలే అన్నట్టు ఉంది బ్లాగ్. బ్లాగ్ కి మించింది ఏమైనా ఉంటుందా అంటే అది ఎలిమెంటర్ అనమాట. ఎలిమెంటర్ మొత్తం ఇక రిచ్ ఫ్యాన్సీ పాష్ అన్నమాట. నెక్స్ట్ లెవెల్ లో కంటెంట్ యాడ్ చేసుకోవడానికి ఎలిమెంటర్ అనే ప్లగిన్ చాలా చాలా బాగా పనికొస్తుంది అనమాట. ఓకే, అండ్ ఎలిమెంటర్ ఏదైతే ఉందో దీన్ని పేజ్ బిల్డర్ అని కూడా అంటారు. అంటే మనము మన వెబ్సైట్ లోపల ఉన్న పేజెస్ లో కంటెంట్ ని ఎలిమెంటర్ ద్వారా యాడ్ చేయగలుగుతున్నాము కాబట్టి ఎలిమెంటర్ ని ఏమని పిలుస్తారంట అంటే పేజ్ బిల్డర్ అని కూడా పిలుస్తారు. అండ్ అలానే ఎలిమెంటర్ ని వెబ్సైట్ బిల్డర్ అని కూడా పిలుస్తారండి. ఉట్టిగా పేజెస్ ఒక్కటే కాదు, హోల్ వెబ్సైట్ ని కూడా మనం ఈ ఎలిమెంటర్ అనే ప్లగిన్ ద్వారా బిల్డ్ చేసుకోవచ్చు అన్నమాట. మనం ఇవాళ అయితే ఉట్టిగా ఎలిమెంటర్ ద్వారా పేజెస్ ని ఎట్లా బిల్డ్ చేయాలి కాన్సన్ట్రేషన్ పెడతాం. రేపటి క్లాస్ లో ఎలిమెంటర్ యాజ్ అ వెబ్సైట్ బిల్డర్ గురించి మాట్లాడతాం. ఓకే, సో ఇక్కడ నేను 2 స్టెప్స్ చెప్తాను. ఈ 2 స్టెప్స్ లో మనం మన కాన్సెప్ట్ ని నేర్చుకుందాం. స్టెప్ 1 ఏంటిది అంటే మనము ఫ్రమ్ స్క్రాచ్ ఒక పేజ్ క్రియేట్ చేసుకుందాం. ఓకే, ఫ్రమ్ స్క్రాచ్ ఒక పేజ్ ని క్రియేట్ చేసుకొని ఆ పేజ్ లోపల మనము కంటెంట్ ని యాడ్ చేసుకుందాం. ఓకే, మనం ఒక పేజ్ క్రియేట్ చేసుకొని ఆ పేజ్ లోపల ఫ్రమ్ స్క్రాచ్ కంటెంట్ ని యాడ్ చేసుకుంటాం అన్నమాట. అండ్ మనం దేన్ని వాడి కంటెంట్ యాడ్ చేయబోతున్నాం అంటే బ్లాక్ వాడా లేకపోతే ఎలిమెంటర్ వాడా? Elementary, yes, sir. ఎలిమెంటర్ ని వాడి మనం కంటెంట్ యాడ్ చేయబోతున్నాం, బ్లాక్ కి బదులు ఎలిమెంటర్. సో మనం ఒక పేజ్ క్రియేట్ చేసుకొని అందులో కష్టపడి కంటెంట్ ఎట్లా యాడ్ చేయాలి అనేది స్టెప్ 1 లో చెప్తా. స్టెప్ 2 ఏంటిది అంటే ఒక ఇన్బిల్ట్ పేజ్ తీసుకుందాం. అది ఎట్లా తీసుకోవాలో నేను చెప్తాను, మీరేం టెన్షన్ పడద్దు. ఒక ఇన్బిల్ట్ పేజ్ తీసుకొని అందులో ఉన్న కంటెంట్ ని ఎలిమెంటర్ ద్వారా ఎడిట్ చేద్దాం. ఇన్బిల్ట్ అంటే ఏదో కొంచెం కంటెంట్ ఉంటేనే కదా ఇన్బిల్ట్ అని అంటాము. అవును. ఉన్న కంటెంట్ ని పైన పైన ఎలిమెంటర్ ద్వారా ఎడిట్ చేసుకుందాం. అది స్టెప్ 2. సో మీరే చెప్పండి, స్టెప్ 1 స్టెప్ 2 లో ఏది ఈజీ ఏది టైం టేకింగ్? గెస్ట్ చేయండి మీరే. విచ్ ఇస్ గోయింగ్ టు టేక్ మోర్ టైం గైస్? ఫస్ట్ ఆప్షన్, ఫస్ట్ స్టెప్ కొంచెం టైం టేకింగ్ మేడం. స్క్రాచ్ చేయాలి. అబ్సల్యూట్లీ రైట్. ఎందుకంటే ఇది ఫ్రమ్ Scratch స్క్రాచ్, అవునా? అదే ఇదేంటంట Just పూర్తిగా పైన editing. పైన ఎడిటింగ్ మాత్రమే. ఇది తిప్పి కొడితే 5 నిమిషాలు అయిపోతుంది, కానీ స్టెప్ 1 మాత్రం గంట సేపు టైం పడుతుంది. ఓకే, సో ఫస్ట్ మనము హార్డ్ వర్క్ చేద్దాం. ఓకే, ఫస్ట్ వి విల్ డూ హార్డ్ వర్క్. హార్డ్ వర్క్ చేసిన తర్వాత నేను మీకు ఈజీ వర్క్ చూపిస్తే యూ విల్ ఆల్సో ఫీల్ హ్యాపీ కదా. సో లెట్ us స్టార్ట్ ద స్టెప్ 1 దెన్. అర్థమైందా? స్టెప్ 1 స్టెప్ 2 ఏంటిది, వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఈస్, ఎలిమెంటర్ అంటే ఏంటిది, ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటాను ప్రతి ఒక్కరికి. ఎస్ గైస్, ఆల్ ఆఫ్ యూ. యా, Yes, ma'am. చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం క్రియేట్ చేసుకోవాలంట? వి షుడ్ క్రియేట్ Page. పేజ్ కదా. మీ వెబ్సైట్ లోకి వెళ్ళండి. వెబ్సైట్ లోకి వెళ్ళి యాడ్ పేజ్ మీద క్లిక్ చేసి, యాడ్ పేజ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఒక పేజ్ కి పేరు ఇస్తున్నాను, ఏదో ఒక పేరు ఇస్తాను. ఓకే, ఇప్పుడు నేను ఈ పేజ్ లో కంటెంట్ యాడ్ చేయాలి అంటే బ్లాక్ వాడినాం మనం ఇన్ని డేస్. కానీ మనం ఇప్పుడు బ్లాక్ బదులు ఏం వాడాలనుకుంటున్నామండి? వాట్ ఆర్ వి ట్రైంగ్ టు యూస్? వీఆర్ ట్రైంగ్ టు యూస్ Elementor. ఎలిమెంటర్. Elementor. మరి ఎలిమెంటర్ అనేది ఒక ప్లగిన్ కదా.
ప్లగ్ఇన్ అనేది ఆటోమేటిక్ గా మన వెబ్సైట్ లోపల ఉంటుందా, లేకపోతే మనమే దాన్ని ఇన్స్టాల్ అండ్ యాక్టివేట్ చేసుకోవాలనా? ఏం ఇన్స్టాల్ చేయాలండి అండ్ మనం? యాక్టివేట్ ఇన్స్టాల్ అండ్ ఆ యాక్టివేట్ చేయాలి. సో ప్లగ్ఇన్స్, యాడ్ ప్లగ్ఇన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఎలిమెంట్ సర్చ్ ప్లగ్ఇన్స్ దగ్గర ఎలిమెంట్ ఎలిమెంటర్ అని సెర్చ్ చేయండి. ఓకే, ఎలిమెంటర్ అని సెర్చ్ చేయగానే చూడండి, ఎలిమెంటర్ వెబ్సైట్ బిల్డర్ మోర్ దాన్ జస్ట్ పేజ్ బిల్డర్ 10 మిలియన్ యాక్టివ్ ఇన్స్టాలేషన్స్ అన్నమాట. ఓకే, చాలా చాలా ఫేమస్ ప్లగ్ఇన్, ఫేమస్ వెబ్సైట్ బిల్డర్ ఇది. సో మీరు దీన్ని ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇంకేం చేయాలంటే యాక్టివేట్ కూడా చేసుకోవాలి. ఓకే, డన్. ఇన్స్టాల్ యాక్టివేట్ చేసిన తర్వాత కొన్ని వెబ్సైట్స్ లో అకౌంట్ క్రియేట్ చేసుకోండి అని అంటారు. అకౌంట్ క్రియేషన్ ఏం అవసరం లేదు. సింప్లీ ఇక్కడ బ్యాక్ ఆరో కనిపిస్తుంది కదండి పైన, బ్యాక్ మీద క్లిక్ చేసి వెనక్కి వచ్చేసేయండి, అయిపోయింది. ఓకే, ఎలిమెంటర్ అనే ప్లగ్ఇన్ యాక్టివేట్ చేసినాం. ఇప్పుడు మనం ఇందాక ఒక పేజ్ క్రియేట్ చేసుకున్నాం కదా, ఆ పేజ్ లోపలికి వెళ్ళిపోతాం. ఇప్పుడు చూడండి, పేజ్ లోనే కాదండి, పోస్ట్ లో కూడా మనం ఎలిమెంటర్ ద్వారా కంటెంట్ యాడ్ చేసుకోవచ్చు మన ఇష్టం. సో నౌ జస్ట్ లుక్ ఎట్ దిస్. పైన మీకు ఎడిట్ విత్ ఎలిమెంటర్ అని కనిపిస్తుందా ఆల్ ఆఫ్ యూ? ఎస్, ఎవ్రీ వన్. మనకి ఎడిట్ విత్ ఎలిమెంటర్ అనే ఆప్షన్ ఇన్ని డేస్ లో ఒక్కసారి కనిపించిందా అండి? చెప్పండి మీరే. ఫ్రమ్ ద లాస్ట్ 1 వీక్ హ్యావ్ యూ గైస్ సీన్ ఇట్ ఎనీ టైం? ఒక్కసారన్నా చూసారా? నో కదా, ఇజంట్ ఇట్ గైస్? సో ఇప్పుడు మీరు పేజ్ లో, పోస్ట్ లో ఎక్కడికి వెళ్ళినా ఎడిట్ విత్ ఎలిమెంటర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో నేను ఇప్పుడు ఇందులో కంటెంట్ యాడ్ చేయాలి అని అంటే ఈ ఎడిట్ విత్ ఎలిమెంటర్ అనే బటన్ మీద క్లిక్ చేయవచ్చు అనుకుంటాను. ఏమంటారండి, అవునా కాదా? ఎవ్రీ వన్, కెన్ వి క్లిక్ ఆన్ దిస్ బటన్? మనం ఇది బ్లాక్ వాడొద్దు అని అనుకుంటున్నాం కదా, ఇది బేసిక్ గా ఉంది అని. సో కొంచెం అడ్వాన్స్ గా కావాలి అని అంటే ఎడిట్ విత్ ఎలిమెంటర్ అనే బటన్ మీద క్లిక్ చేయండి, సరేనా? ఎడిట్ విత్ ఎలిమెంటర్ అనే బటన్ మీద క్లిక్ చేయంగానే మీకు ఇలా పాపప్ కనిపిస్తే క్లోజ్ చేసుకోండి. ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూడండి, దీన్ని ఎలిమెంటర్ డాష్ బోర్డ్ అంటారు. 80% ఫ్రీగానే ఉంటాయి, ఏదో 20% ప్రీమియం ఉంటుంది. సో ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉన్నాయి. హెడ్డింగ్ అని, ఇమేజ్ అని, వీడియో అని, బటన్ అని, ఏం కావాలంటే అది మనం ఇక్కడ నుంచి తీసుకొని కంటెంట్ రూపంలో యాడ్ చేసుకోవచ్చు. అండ్ కంటెంట్ అనేది మనం యాడ్ చేసే ముందు ఒక చిన్న ఇంపార్టెంట్ స్టెప్ చెప్తాను, వినండి. గైస్, మనం తీసుకునే థీమ్ బట్టి కొన్ని థీమ్స్ లో ఇట్లా సైడ్ బార్ అనేది వస్తుంది, అవునా కదా? ఆ రోజు మనం చూసినాం కదా, డూ గైస్ రిమెంబర్? సైడ్ బార్, ఆల్ ఆఫ్ యూ ఎస్ మ్యామ్. గుర్తుందా అంటే ఇలా సైడ్ బార్, ఇలా సైడ్ ఫూటర్ కూడా ఇట్లా బార్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇట్ డిపెండ్స్ ఆన్ ద థీమ్స్ విచ్ యూ చూస్ అన్నమాట. సో మీరు వేరే ఏదైనా థీమ్ అప్లై చేశారు వెబ్సైట్ లోపల అండ్ అందులో సగం స్పేస్ మొత్తం సైడ్ బార్ తీసేసుకుంటుంది అంటే అప్పుడు మనం కంటెంట్ ఇంతలోనే యాడ్ చేయాలంటే కొంచెం ఇరుక్కుగా అనిపిస్తుంది కదా, కంజెస్టింగ్ గా అనిపిస్తుంది. సో నాకు అసలు సైడ్ బారే అవసరం లేదు, సైడ్ బార్ లేకుండా మంచిగా క్లీన్ గా నీట్ గా ఉండాలి మొత్తం కంటెంట్ యాడ్ చేసుకోవడానికి ఇంటర్ఫేస్ అంటే మీరు సింప్లీ ఇక్కడ చూడండి, ఇక్కడ పైన యాడ్ ఎలిమెంట్ పక్కన లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పేజ్ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంది. పేజ్ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసి కొంచెం కిందికి వెళ్తే పేజ్ లేఅవుట్ అని చూపిస్తుంది. పేజ్ లేఅవుట్ లో మీరు ఇక్కడ ఎలిమెంటర్ ఫుల్ విడ్త్ అని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఎప్పుడైతే ఎలిమెంటర్ ఫుల్ విడ్త్ అని సెలెక్ట్ చేసుకుంటారో అప్పుడు మీ వెబ్సైట్ లో ఉన్న సైడ్ బార్ కానీ ఫూటర్ కానీ వానిష్ అయిపోతుంది అన్నమాట. సో అప్పుడు మనం కంటెంట్ అనేది మంచిగా క్లీన్ గా నీట్ గా యాడ్ చేసుకోవచ్చు అనుకుంటాను. ఏమంటారంటే సైడ్ బార్ ఏం లేదు అని అంటే మనకి ఏం ఇబ్బంది అవ్వదు కదా, అవునా కదా? ఎవ్రీ వన్, ఇజంట్ ఇట్ గైస్? ఎస్ సో మీకు సైడ్ బార్ అవసరం లేదు, ఫూటర్ అవసరం లేదు అంటే ఎలిమెంటర్ ఫుల్ విడ్త్ అని సెలెక్ట్ చేసుకోండి, సరిపోతుంది. ఎక్కడికి వెళ్ళి సెలెక్ట్ చేస్తారంటే పేజ్ సెట్టింగ్, సెట్టింగ్స్ పేజ్ పేజ్ లేఅవుట్ లో లేఅవుట్ ఎలిమెంటర్ ఫుల్ విడ్త్ అన్నమాట. ఓకే, ఫైన్. సరే, ఇప్పుడు కంటెంట్ ఎట్లా యాడ్ చేయాలో చూద్దాం. నా ఇక్కడ మీకు సెంటర్ లో ఇట్లా ఒక ప్లస్ సింబల్ కనిపిస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. 2 టైప్స్ ఆఫ్ బాక్సెస్ ఉంటాయి, ఒకటి వచ్చేసి ఫ్లెక్స్ బాక్స్, ఇంకోటి వచ్చేసి గ్రిడ్ అన్నమాట. ఫ్లెక్స్ బాక్స్ లో డిఫరెంట్ డిఫరెంట్ స్ట్రక్చర్స్ ఉంటాయి. మళ్ళీ మీరు ఏ స్ట్రక్చర్ తీసుకున్నా అది ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. మీరు ఒక సైజ్ ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు, ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు. అదే మీరు గ్రిడ్ తీసుకున్నారనుకోండి, గ్రిడ్ అనేది ఫిక్స్డ్ అన్నమాట. నేను ఏదైనా కాలమ్ ని ఇంక్రీజ్ డిక్రీజ్ చేయగలుగుతున్నానా అంటే ఐఎమ్ ఏబుల్ టు డూ ఎనీథింగ్ గైస్? చెప్పండి. గ్రిడ్ తీసుకున్నప్పుడు నో కదా, ఫిక్స్డ్ అయిపోయింది, అది ఇక్కడ చేసేది ఏం లేదు. సో ఫ్లెక్స్ బాక్స్ లో ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుంది. అదే గ్రిడ్ లో
నథింగ్ విల్ బి దేర్ అన్నమాట. ఉన్నది ఉన్నట్టుగానే మనం వాడాలి అంతే. దట్ ఈస్ వాట్ ఇస్ గ్రిడ్ గ్రిడ్ అన్నమాట. గ్రిడ్ ఓకే, అర్థమైందా అందరికి? ఈజ్ ఇట్ క్లియర్ గైస్, ఆల్ ఆఫ్ యూ, ఎవ్రీ వన్? సో దట్ ఈస్ ద థింగ్ అన్నమాట. ఓకే, ఆ తర్వాత ఇక్కడ చూడండి ఆల్ ఆఫ్ యూ, నా ప్లస్ సింబల్ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే, ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసిన తర్వాత లెట్స్ గో విత్ ఫ్లెక్స్ బాక్స్, ఏదో ఒకటి తీసుకుందాం. సో ఇక్కడ మనం ఫస్ట్ ఏం చేయాలి అని అంటే, ఫస్ట్ మనం స్ట్రక్చర్ ని సెలెక్ట్ చేసుకోవాలండి. వాట్ డు వి నీడ్ టు డూ గైస్? వి నీడ్ టు సెలెక్ట్ ద స్ట్రక్చర్ అన్నమాట. మీరు ఏదైతే కంటెంట్ యాడ్ చేయాలనుకుంటున్నారో దానికి తగ్గట్టుగా స్ట్రక్చర్ చూస్ చేయాలి. మీకు 2 కాలమ్స్ కావాలా, 3 కాలమ్సా, 4 కాలమా, 1 కాలమా, మీ ఇష్టం అండి. నా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సింగిల్ లైన్ యాడ్ చేయాలనుకుంటున్నాను. ఒక హెడ్డింగ్, ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని ఇలా ఒక హెడ్డింగ్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. జస్ట్ ఒక్క సింగిల్ హెడ్డింగ్ కోసం 2 కాలమ్స్, 3 కాలమ్స్ తీసుకోవాల్సిన అవసరం ఉందా? జస్ట్ ఒక సింగిల్ కాలమ్ తీసుకుంటే సరిపోతుందా? ఏమంటారండి? ఓన్లీ సింగిల్ సింగిల్ కాలం కాలమ్ తీసుకుంటే సరిపోతుంది కదా. సో ఫస్ట్ మనం ఏం చేయాలి అని అంటే, ఎలిమెంటర్ ద్వారా కంటెంట్ యాడ్ చేయాలనుకున్నప్పుడు ఫస్ట్ మనం స్ట్రక్చర్ ని సెలెక్ట్ చేసుకోవాలి. మీ ఇష్టం, మీ విజన్ బట్టి మీరు ఎంత కంటెంట్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి ఉంటుంది. మీరు 1 కాలమ్ ఉన్న స్ట్రక్చర్ తీసుకుంటారా, 2 కాలమ్స్ 3 కాలమ్స్ అనేది యువర్ చాయిస్ బేస్డ్ ఆన్ ద కంటెంట్ యూ వాంట్ టు యాడ్. సో ఫస్ట్ మనము ఇక్కడ స్ట్రక్చర్ ని చూస్ చేసుకోవాలన్నమాట. స్ట్రక్చర్ ని చూస్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటిది అంటే, అందులో మనము ఎలిమెంట్స్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి. మరి ఇక్కడ ఎలిమెంట్స్ కనిపించాలి కదా అంటే, మీకు ఎలిమెంటర్ లోగో పక్కన ప్లస్ సింబల్ కనిపిస్తుందా అండి? ఆర్ యు ఆల్ ఏబుల్ టు సీ దిస్ ప్లస్ సింబల్? ఎవ్రీ వన్ పైన కనిపిస్తుందా? ఎలిమెంటర్ లోగో పక్కన ప్లస్ సింబల్, అక్కడికి వెళ్ళండి. అక్కడికి వెళ్ళంగానే ఎలిమెంటర్ వాళ్ళు ఇచ్చిన ఎలిమెంట్స్ కనిపిస్తున్నాయి. హెడింగ్, ఇమేజ్, టెక్స్ట్ ఎడిటర్ అన్న, పారాగ్రాఫ్ అన్న ఒకటే, వీడియో, డివైడర్, బటన్, గూగుల్ మ్యాప్స్ వస్తుంది. సో ఇప్పుడు నేను ఒక సింగిల్ లైన్ యాడ్ చేయాలనుకుంటున్నా, ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అని. దీనికోసం నేను ఏ ఎలిమెంట్ ని తీసుకోవాలి చెప్పండి మీరే? విచ్ హెడ్డింగ్ ఎలిమెంట్? హెడ్డింగ్ హెడ్డింగ్ మ్యామ్ హెడ్డింగ్ ఎలిమెంట్. ఏమైంది మిగతా వాళ్ళు? ట్రై టు ఆన్సర్. విచ్ ఎలిమెంట్ డు ఐ నీడ్ టు టేక్ అండి? హెడ్డింగ్ ఎలిమెంట్, అవునా? సో ఎలిమెంట్ ద్వారా కంటెంట్ యాడ్ చేసేటప్పుడు మీరు ఏ ఎలిమెంట్ అయితే ఎంచుకోవాలనుకుంటున్నారో దాన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి ఇట్లా. సో ఈ హెడ్డింగ్ ని తీసుకోవాలనుకుంటున్నాం కాబట్టి హెడ్డింగ్ ని సెలెక్ట్ చేసి నేను ఏం చేయాలంటే ఇందులో వేసేయాలి, ఇట్లా ఇందులో డ్రాప్ చేసేసేయాలి. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేసినాం, మనకు కావాల్సిన స్ట్రక్చర్ సెలెక్ట్ చేసినాం. స్ట్రక్చర్ సెలెక్ట్ చేశాక నెక్స్ట్ స్టెప్ ఏంటిది, అందులో మనకు కావాల్సిన ఎలిమెంట్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి. ఓకే, మరి ఎలిమెంట్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన తర్వాత అట్లనే ఉంచేస్తారా, లేకపోతే అందులో మంచిగా కంటెంట్ యాడ్ చేసుకోవాలా? ఫైనల్ గా మనం ఏమైతే యాడ్ చేయాలనుకుంటున్నామో వాట్ వీ హ్యావ్ టు డూ అంటే, అందులో మనము కంటెంట్ కూడా యాడ్ చేయాలి కదా. సో ఇక్కడ చూడండి, ఫైనల్ పార్ట్ వచ్చేసి కంటెంట్. ఇలా బై డిఫాల్ట్ గా ఏమైనా వస్తే దాన్ని బ్యాక్ స్పేస్ చేసేసి మీరు ఇందులో ఏదైతే యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ కంటెంట్ ని ఇందులో యాడ్ చేసేసేయండి, అయిపోయింది. సో మనము డైరెక్ట్లీ కంటెంట్ యాడ్ చేయగలుగుతామా అంటే, స్ట్రక్చర్, ఎలిమెంట్ ఇవన్నీ సెలెక్ట్ చేయకుండా డైరెక్ట్లీ కెన్ ఎనీబడి యాడ్ ద కంటెంట్? ఈస్ దట్ పాసిబుల్ గైస్? ఏమంటారు ఎవ్రీ వన్? నో నో, నో మ్యామ్ ఇట్ ఇస్ ఇంపాసిబుల్. ఫస్ట్ మీరు స్ట్రక్చర్ సెలెక్ట్ చేయాల్సిందే. స్ట్రక్చర్ సెలెక్ట్ చేసిన తర్వాత అందులో ఎలిమెంట్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాల్సిందే. ఎలిమెంట్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన తర్వాత అందులో మనం కంటెంట్ యాడ్ చేయాల్సిందే అన్నమాట. ఓకే, నౌ కంటెంట్ యాడ్ చేసుకున్నాము, బాగానే ఉంది. ఇప్పుడు యాడ్ చేసిన తర్వాత దీన్ని మీరు ఇట్లనే ఉంచేస్తారా, లేకపోతే దీనికి కొంచెం మేకప్ చేస్తే బాగుంటుందా? కలర్స్ మార్చడము, టెక్స్ట్ సైజు, ఫాంట్ సైజు, బోల్డ్స్, ఇటాలిక్స్, షాడోస్, ఇవన్నీ కూడా చేస్తే కొంచెం బాగుంటది అనుకుంటాను. ఏమంటారండి, అవునా కాదా ఎవ్రీ వన్? ఎస్ ఆర్ ఎస్ నో మ్యామ్ ఆల్ ఆఫ్ యూ? ఎస్ మ్యామ్ బానే ఉంది, కానీ ఇట్స్ నాట్ గ్రేట్ కదా. ఇంకా దానికి కొంచెం కస్టమైజ్ చేస్తే బాగుంటది, ఇంకా మంచి లుక్ వస్తుంది. కాబట్టి ఇక్కడ చూడండి, కంటెంట్ యాడ్ చేసిన తర్వాత చాలా ఆప్షన్స్ ఉంటాయండి. ఇంకా డాష్ బోర్డ్ లో అన్ని వాడాలని రూల్ ఏం లేదు, జస్ట్ మీకు ఫస్ట్ టైం అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంతే. ఇప్పుడు ఇక్కడ చూడండి, లింక్ అనే ఆప్షన్ ఉంది.
సపోజ్ మీ వెబ్సైట్ లో వేరే మన పేజెస్ ఉన్నాయి అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి శాంపుల్ పేజ్ ఉంది. నేను ఈ శాంపుల్ పేజ్ లింక్ ని కాపీ చేసి ప్రీవియస్ ట్యాబ్ లో వెళ్ళి ఈ లింక్ దగ్గర పేస్ట్ చేస్తాను. ఇప్పుడు చెప్పండి, ఎవరైతే ఈ ఆన్లైన్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అనే టెక్స్ట్ మీద క్లిక్ చేస్తారో వాళ్ళు ఎక్కడికి రీడైరెక్ట్ అవుతారంటే వేర్ విల్ దే శాంపిల్ గెట్ పేజ్ వెళ్ళిపోతారు. శాంపిల్ పేజ్. శాంపుల్ పేజ్. అంటే లింక్ ఇవ్వాల్సిందేనా? ఎవరన్నా మనకి గట్టిగా చెప్పారా ఇవ్వాల్సిందే, మీరు లింక్ ఇక్కడ, లింక్ ఇవ్వకపోతే సేవ్ అవ్వదు అన్నట్టు? డిడ్ ఎనీబడి టెల్ us లైక్ దట్? No. నో, No. ఇట్స్ నాట్ మ్యాండటరీ. ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు. మీకు అవసరం ఉంటే వాడండి అంతే. తర్వాత HTML ట్యాగ్ అంట. ఇది కూడా బేస్డ్ ఆన్ థీమ్స్ కొన్ని ఆప్షన్స్ వర్కౌట్ అవ్వకపోవచ్చు. ఎలిమెంటర్లు 1 or 2 ఆప్షన్స్ ఇఫ్ దే ఆర్ నాట్ వర్కింగ్ యూ కెన్ స్కిప్ ఇట్. H1 అంటే కొంచెం లావుగా అయిపోయింది చూస్తున్నారు, మెయిన్ హెడ్డింగ్ లాగా. H2 అంటే సబ్ హెడ్డింగ్ లాగా. H3 కెన్ యూ సీ దట్ గైస్? ఆల్ ఆఫ్ యూ డిఫరెన్స్ కనిపిస్తుంది కదా మీ అందరికి? ఎస్, Yes, ma'am. దట్ ఈస్ ద కంటెంట్ అన్నమాట. సో స్ట్రక్చర్, ఎలిమెంట్, కంటెంట్, ఈ మూడు అందరికి అర్థమైనాయండి? ఆల్ ఆఫ్ యూ, ఈజ్ ఇట్ క్లియర్? సువర్ణ, శిరీష, శ్రావణి, ఎవ్రీబడి, ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. Yes, ma'am. కంటెంట్ పార్ట్, రైట్? ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి స్టైల్ అండి. స్టైల్ లో ఏముంటుంది అంటే టెక్స్ట్ కి సంబంధించిన కంప్లీట్ కస్టమైజేషన్ మొత్తం స్టైల్లోనే ఉంటుందండి. సో మీరు టెక్స్ట్ రిలేటెడ్ ఏం చేద్దాం అనుకున్నా సరే, టెక్స్ట్ సైజ్, టెక్స్ట్ కలర్, టెక్స్ట్ షాడో, టెక్స్ట్ ఫాంట్, ఎనీథింగ్ రిలేటెడ్ టు ద టెక్స్ట్, టెక్స్ట్ కి సంబంధించినవి ఏమైనా చేంజెస్ చేయాలి అని అంటే మనం ఎక్కడికి వెళ్ళాలంటే చెప్పండి ఆల్ ఆఫ్ యూ. అనుజ, వేర్ షుడ్ వి గో? వీ హ్యావ్ టు గో ఇన్ టు Style. స్టైల్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ చూడండి, స్టైల్లో అలైన్మెంట్ ఉంది. ఇలా లెఫ్ట్ సైడ్, సెంటర్ అంటే సెంటర్, ఎండింగ్ లో. అలానే టైపోగ్రఫీ, ఇలా పెన్సిల్ సింబల్ కనిపిస్తుందా అండి మీ అందరికి? ఆర్ యూ ఏబుల్ టు సీ దిస్ పెన్సిల్ సింబల్ గైస్? ఎవ్రీబడి, ఆల్ ఆఫ్ యూ. Yes, ma'am. ఈ పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేయండి. మీకు ఇక్కడ చూడండి టైపోగ్రఫీలో డిఫరెంట్ డిఫరెంట్ ఫాంట్స్ ఉన్నాయి. మీరు ఫాంట్స్ మార్చాలనుకుంటే ఫాంట్స్ కూడా మార్చుకోవచ్చు. చూస్తున్నారా ఫాంట్ మారుతుందా లేదా? ఎవ్రీవన్, ఈస్ ద ఫాంట్ చేంజింగ్? ఆల్ ఆఫ్ యూ, Change చేంజ్ అవుతుంది. అవుతుంది కదా. అలానే సైజ్ అండి, ఇక్కడ చూడండి బార్ ఉంది. మీరు ఇట్లా సైజ్ ఇంక్రీజ్ డిక్రీజ్ చేయాలనుకుంటే సైజ్ ని కూడా ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు, మీకు నచ్చినట్టు మీరు చేయొచ్చు ఇక్కడ. ఓకే, అండ్ దాంతో పాటు వెయిట్ అంట. వెయిట్ లో కూడా లైట్ గా కావాలి అంటే లైట్ గా, బోల్డ్ కావాలి, ఎక్స్ట్రా బోల్డ్ కావాలి అంటే బోల్డ్. ట్రాన్స్ఫార్మ్ లో కూడా అప్పర్ కేస్, లోవర్ కేస్, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి ఇక్కడ. లేదు నాకేం అవసరం లేదు, బ్యాక్ టు నేను ఎట్లా యాడ్ చేసినానో అట్లనే కావాలి అని అంటే మనం ఏం సెలెక్ట్ చేసుకోవాలండి ఇక్కడ? Default. వాట్ డు వి నీడ్ టు సెలెక్ట్ గైస్? వి షుడ్ సెలెక్ట్ Default. డిఫాల్ట్. తర్వాత స్టైల్, ఇటాలిక్ కావాలనుకుంటే ఇటాలిక్, లేదు డిఫాల్ట్ అంటే డిఫాల్ట్. అండర్లైన్ కావాలనుకుంటే అండర్లైన్, ఓవర్ లైన్ అంటే పైన వస్తుంది, లైన్ త్రూ అంటే మధ్యలో వస్తుంది. ఇట్లా నచ్చినట్టు చేసుకోవచ్చు. ఆ తర్వాత వచ్చేసి లైన్ హైట్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఏఐ పవర్డ్ కి మార్కెటింగ్ కి మధ్యలో కొంచెం స్పేస్ ఉంది, చూస్తున్నారా గైస్? ఆర్ యూ ఏబుల్ టు సీ? ఆర్ యూ ఏబుల్ టు సీ స్పేస్ ఓవర్ హియర్ ఎవ్రీవన్? కొంచెం Yes, ma'am. బ్రీతింగ్ స్పేస్ ఉంది. Yes. Yes, ఇప్పుడు ఆ ma'am. 2 లైన్స్ అతుక్కుపోలేవు కదా, ఆ 2 లైన్స్ మధ్యలో కొంచెం మంచిగా గ్యాప్ ఉంది. సో దట్ మనం ఈజీగా క్లియర్ గా చూడగలుగుతున్నాం. ఇక్కడ కూడా సేమ్ థింగ్ అండి. ఇప్పుడు మీరు కంటెంట్ యాడ్ చేసేటప్పుడు 2 లైన్స్ క్లమ్సీగా అయిపోవద్దు అంటే మనం ఏ ఆప్షన్ ని వాడాలి? విచ్ ఆప్షన్ డు వి నీడ్ టు యూజ్ అంటే లైన్ height. హైట్ అనే ఆప్షన్ Line ని వాడాలి. height. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను లైన్ హైట్ ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు, ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు. సో ఇప్పుడు ఈ 2 లైన్స్ మధ్యలో ఉన్న హైట్ ఎలా మేనేజ్ చేశారు? ODMT వెబ్సైట్ లో ఏ ఆప్షన్ ని వాడారంటే చెప్పండి మీరే? విచ్ ఆప్షన్? లైన్ Line హైట్ అనే height. ఆప్షన్ ని వాడి ఇక్కడ హైట్ అనేది ఇంక్రీజ్ చేసినాం అన్నమాట. తర్వాత వచ్చేసి లెటర్ స్పేసింగ్. 2 లెటర్స్ మధ్యలో ఉన్న స్పేస్, ఓ కి, ఎన్ కి, ఎన్ కి, ఎల్ కి స్పేస్ మీరు ఇంక్రీజ్ చేయాలనుకుంటే స్పేస్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. చూడండి, డిక్రీజ్ చేయాలనుకుంటే డిక్రీజ్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. అలానే వర్డ్ స్పేసింగ్, ఆన్లైన్ కి డిజిటల్ కి మార్కెటింగ్ కి మధ్యలో ఉన్న స్పేస్ కూడా మీరు ఇంక్రీజ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ వాట్ ఇస్ టైపోగ్రఫీ. తర్వాత టెక్స్ట్ స్ట్రోక్ అంట. ఏం లేదు, టెక్స్ట్ స్ట్రోక్ అంటే బార్డర్స్ అన్నమాట. ఇట్లా ఎప్పుడైనా చూసారా చూడలేదా మీరు అందరూ? హ్యావ్ యూ గైస్ సీన్ దిస్ కైండ్ ఆఫ్ స్టఫ్ ఎనీ టైమ్? ఎస్, ఆల్ ఆఫ్ Yes, యూ ma'am. చూసే ఉంటారు కదా. చూసాను. మళ్ళీ స్ట్రోక్ కలర్ కూడా మార్చుకోవచ్చు. చూడండి ఇక్కడ కలర్ ఉంది కదా, కలర్ మీద క్లిక్ చేసి మీకు ఏ కలర్ స్ట్రోక్ కావాలో ఆ కలర్ స్ట్రోక్ ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ చూడండి కింద ఒక బార్ కనిపిస్తుంది కదా, యూ గైస్ కెన్ సెలెక్ట్ అన్నమాట. ఇది బాగుంది కదా. ఇలా మీకు ఏ కలర్ స్ట్రోక్ కావాలని అంటే ఆ కలర్ స్ట్రోకే వస్తుంది. అండ్ దాంతో పాటు మీరు
ఆ కలర్ ని లైట్ గా మార్చాలనుకుంటే లైట్ గా, డార్క్ గా మార్చాలనుకుంటే డార్క్ గా, కింద ఉన్న బార్ ని కూడా సెలెక్ట్ చేయొచ్చు. ఇలా మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అన్నమాట. అండ్ ఇదంతా ఏం బాలేదు, నేను ఎట్లా యాడ్ చేసినా నాకు అట్లనే కావాలి అంటే ఇక్కడ పైన క్లియర్ బటన్ కనిపిస్తుంది చూడండి. రీఫ్రెష్ బటన్ కి ఉల్టా క్లియర్ బటన్ ఉంటుంది అనమాట. రీఫ్రెష్ బటన్ కి ఆరో రైట్ హ్యాండ్ సైడ్ వస్తుంది, క్లియర్ బటన్ కి ఆరో లెఫ్ట్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్. సైడ్ వస్తుంది. సో మీకు మళ్ళీ బ్యాక్ టు డిఫాల్ట్ అంటే క్లియర్ చేయండి, మీరు యాడ్ చేసినట్టే కనిపిస్తుంది ఇక్కడ. ఓకేనా ఎవ్రీబడి, అండర్స్టాండింగ్ ఆల్ ఆఫ్ యూ? ఎస్. ఓకే. ఎస్. తర్వాత ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి టెక్స్ట్ షాడో. షాడోని కూడా మీరు కలర్ చూస్ చేసుకోవచ్చు అండి, మీకు ఏ కలర్ షాడో కావాలి. ఫస్ట్ ఇక్కడ ఈ బార్ సెలెక్ట్ చేసుకొని కలర్ చూస్ చేయండి. నేను సెలెక్ట్ చేసే కలర్స్ అస్సలు బాగోవు గైస్, కానీ మీరు ఇంకా నా స్టూడెంట్స్ కాబట్టి అడ్జస్ట్ అవ్వాల్సిందే. ఓకే, సో ఇక్కడ చూడండి షాడో కనిపిస్తుందా? ఆర్ యు ఆల్ ఏబుల్ టు సీ ద షాడో ఎవ్రీవన్? స్లైట్ గా వెనకాల, అవునా? తర్వాత ఇక్కడ చూడండి బ్లర్ చేయాలనుకుంటే షాడోని బ్లర్ కూడా చేయొచ్చు. అదే హారిజాంటల్ షాడో అంటే రైట్ హ్యాండ్ సైడ్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూస్తున్నారు కదా. అదే వర్టికల్ షాడో అంటే టాప్ టు బాటమ్ వస్తుంది. అదే నాకు షాడోని వద్దు అని అంటే ఏం చేయొచ్చు అని క్లియర్ బటన్ మీద క్లిక్ చేసి క్లియర్ చేసుకోవచ్చు. ఆ తర్వాత బ్లెండ్ మోడ్, ఇది పెద్దగా వర్కౌట్ అవ్వదు, గ్రాఫిక్ డిజైనర్స్ అండ్ ఆల్ వాడతారు దీన్ని. ఇక చూడండి సాచురేషన్ అంటే మొత్తానికి పోయింది అట్లుంటుంది. ఇంకా ఫైనల్ గా వచ్చేసి ద మోస్ట్ ఇంపార్టెంట్, విచ్ ఎలిమెంట్ అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆప్షన్ ఇస్ టెక్స్ట్ కలర్ ఆప్షన్ అన్నమాట. సో బై డిఫాల్ట్ ఎలిమెంటర్ అనేది స్కై బ్లూ కలర్ లోనే టెక్స్ట్ ఇస్తుంది. నాకు ఈ స్కై బ్లూ కలర్ కాకుండా వేరే కలర్ లో టెక్స్ట్ కావాలి అని అంటే మీ ఇష్టం, మీకు ఏ కలర్ లో టెక్స్ట్ కావాలో మీరు ఆ కలర్ ని చూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, చూస్తున్నారా అండి ఆల్ ఆఫ్ యూ? ఆర్ యూ ఏబుల్ టు సీ దట్ ఎవ్రీవన్? ఎస్. సో Yes, స్టైల్ ma'am. గురించి అర్థమైందా అందరికి, ప్రతి ఒక్కరికి? ఆల్ ఆఫ్ యూ, ఓన్లీ అనుష శ్రావణిని ఉన్నారా అండి? మిగతా వాళ్ళు చెప్పండి. ఆర్ యూ గైజ్ అండర్స్టాండింగ్ కంటెంట్ అంటే ఏంటిది, స్టైల్ అంటే ఏంటిది? క్లారిటీ వచ్చిందా మోనికా? ఎవ్రీవన్, ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్. ఇంకా ఫైనల్ గా అడ్వాన్స్డ్ అనే ఆప్షన్ ఉంటుంది. అడ్వాన్స్ లో మోస్ట్లీ పనికిరాని ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయండి. కాకపోతే అడ్వాన్స్ లో మీకు ప్యాడింగ్ అని, మార్జిన్ అని, ఓకే మార్జిన్, అలానే బ్యాక్గ్రౌండ్ కలర్, దాంతో పాటు బార్డర్స్, ఇవన్నీ కూడా మీకు అడ్వాన్స్ లో ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి మార్జిన్ గైస్. ఇప్పుడు ఇక్కడ చూడండి అబ్జర్వ్ ద కర్సర్. మీరు ఎప్పుడైనా సరే స్పెషల్లీ వెబ్సైట్ డిజైనింగ్ క్లాసెస్ లో కర్సర్ ఎక్కడ ఉంది అనేది అబ్జర్వ్ చేయాలి. సో నేను ఇక్కడ టాప్ దగ్గర ఇలా ఆరో, టాప్ అబవ్ ఆరో మీద క్లిక్ చేస్తున్నా. నేను టాప్ ఆరో మీద క్లిక్ చేస్తుంటే టాప్ ఒక్కటే మారుతుందా, లేకపోతే రైట్ బాటమ్ లెఫ్ట్ అన్ని చేంజ్ అయిపోతున్నాయా? ఏం జరుగుతుందండి అక్కడ చెప్పండి మీరే. వాట్ ఈస్ హ్యాపెనింగ్ రంజిత్? అన్ని చేంజ్ అయిపోతున్నాయి కదా, రైట్ బాటమ్ లెఫ్ట్ అన్ని చేంజ్ అయిపోతున్నాయి కదా. అంటే నేను టాప్ మీద క్లిక్ చేసినప్పుడు టాప్ ఒక్కటే మారాలి కానీ అన్ని మారిపోతున్నాయి అంటే అది కరెక్ట్ కాదు. ఒకవేళ మీకు అట్లనే అవసరం ఉంటే ఫైన్, లేదు అని అంటే అది కరెక్ట్ కాదు కదా. సో ఇక్కడ మీకు మార్జిన్ దగ్గర అలాగే ప్యాడింగ్ దగ్గర ఇట్లా లింక్ సింబల్ ఉంటుంది, చైన్ సింబల్. ఫస్ట్ దీని మీద క్లిక్ చేయండి. మీరు దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఏ ఆప్షన్ మీద అయితే క్లిక్ చేస్తారో అది ఒక్కటే మారుతుంది. ఇప్పుడు అన్ని మారుతున్నాయా, ఓన్లీ టాప్ ఒక్కటే మారుతుందా? వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండి చెప్పండి? టాప్ ఒక్కటే మారుతుంది, అవునా? అండ్ ఆల్సో నేను టాప్ ఆరో దగ్గర వెళ్ళి క్లిక్ చేసేటప్పుడు ఇక్కడ టాప్ లో స్పేస్ ఫామ్ అవుతుంది. అబ్జర్వ్ చేస్తున్నారా అంటే మీరంతా? ఆర్ యు ఆల్ అబ్జర్వింగ్ ఓవర్ హియర్ ఎవ్రీ వన్? టాప్ లో స్పేస్ ఫామ్ అవుతుందా లేదా? ఆల్ Yes, ఆఫ్ యూ? ఎస్ Yes, ma'am. బాలరాజు, ఇట్ ఇస్ ఫార్మింగ్ కదా. అంటే మార్జిన్ సెలెక్ట్ చేసినప్పుడు మీరు ఏ సైడ్ అయితే సెలెక్ట్ చేస్తారో అక్కడ స్పేస్ ఫామ్ అయి అది కిందికి వచ్చేస్తుంది అనమాట కంటెంట్. దట్ ఈస్ మార్జిన్. మరి ప్యాడింగ్ అంటే ఏంటిది? రెండు ఇంచుమించు సేమ్ ఉంటాయి కానీ రెండు సేమ్ కావు. మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తేనే మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి నేను ప్యాడింగ్ లోకి వెళ్ళి ప్యాడింగ్ దగ్గర కూడా సెలెక్ట్ చేస్తున్నా. మరి ప్యాడింగ్ దగ్గర కూడా కంటెంట్ అనేది కింద వస్తుంది, అవునా? మార్జిన్ దగ్గర కూడా వచ్చింది. మరి మార్జిన్ కి ప్యాడింగ్ కి డిఫరెన్స్ ఏంటిది గైస్ చెప్పండి, ఎవరు అబ్జర్వ్ చేశారు? బాక్స్ సైజ్, బాక్స్ లో డిఫరెన్స్ వస్తుంది. మేడం మార్జిన్ అవుట్ సైడ్ స్పేస్ యాడ్ చేస్తుంది, ప్యాడింగ్ ఇన్సైడ్ స్పేస్ యాడ్ చేస్తుంది బ్లాక్ కి. అబ్సల్యూట్లీ రైట్. ఇప్పుడు ఇక్కడ చూడండి మార్జిన్ సెలెక్ట్ చేసినప్పుడు ఆ స్ట్రక్చర్ మొత్తమే ఆ డబ్బాకి డబ్బానే కదులుతుంది అనమాట.
ప్యాడింగ్ తీసుకున్నప్పుడు మన స్ట్రక్చర్ కి ఏం అవ్వదు. ఓకే, ఆ స్ట్రక్చర్ లోపల ఉన్న కంటెంట్ కి చేంజెస్ అనేవి అప్లై అవుతాయి. డిఫరెన్స్ అర్థమైందా గైస్ మీ అందరికి? డిడ్ యూ అండర్స్టాండ్ ద డిఫరెన్స్? ఆల్ ఆఫ్ యూ? ఎస్, ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఓడిఎంటి వెబ్సైట్ చూద్దాం. ఇక్కడ ఏంటిది కంటెంట్ అనేది ఇక్కడ కింద వచ్చింది, పైన అతుక్కుపోలేదు కంటెంట్. అంటే ఇక్కడ ఏం అప్లై చేసినాం? మార్జిన్ అప్లై చేసినామా, ప్యాడింగ్ అప్లై చేసినామా? ప్యాడింగ్. ప్యాడింగ్ అనే ఆప్షన్ ని అప్లై చేసినాం అనమాట. అందరు ఉన్నారా లేరా క్లాస్ లో? వాట్ హ్యాపెండ్ గైస్? వై ఆర్ యూ సో సైలెంట్? మండే అంటే ఇంకా ఎనర్జెటిక్ గా ఉండాలి కానీ ఏదో ఫ్రైడే అన్నట్టు ఉన్నారు. చెప్పండి ఆల్ ఆఫ్ యూ, అర్థమైందా మార్జిన్ కి ప్యాడింగ్ కి ఉన్న డిఫరెన్స్? ఎవ్రీ వన్, ఐ హోప్ ఇట్ ఇస్ క్లియర్ కదా. తర్వాత వచ్చేసి ఈ విత్ డిఫాల్ట్ ఆప్షన్స్ అన్నమాట. ఏం చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ. దీస్ ఆర్ డిఫాల్ట్ గైస్. మోషన్ ఎఫెక్ట్స్ లో కూడా ఇక్కడ మీరు ఏమైనా యానిమేషన్ అంటే ఓ నెక్స్ట్ లెవెల్ విఎఫ్ఎక్స్ అంత రేంజ్ ఏం కాదులే కానీ ఏదో స్లైట్ యానిమేషన్ లైక్ జూమ్ ఇన్ డౌన్ అంటే అది జూమ్ అవుతా కిందికి వస్తుంది. చూస్తున్నారా? ఆర్ యూ ఏబుల్ టు సీ దట్? అదే స్లైడ్ ఇన్ లెఫ్ట్ అంటే స్లైడ్ అవుతా వస్తుంది అనమాట. రొటేట్ అంటే రొటేట్ అవుతూ వస్తుంది. ఇలా రొటేటింగ్ ఆప్షన్స్ ఏమైనా యానిమేషన్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు. లాక్ ఉన్న ఆప్షన్స్ ని మనం వాడలేము, అది ప్రీమియం లో ఉంటాయి అనమాట. బట్ ఎనీవేస్ నేను వేరే ప్లగిన్స్ కూడా మీకు ముందు ముందు చెప్తాను కాబట్టి అవసరం కూడా ఉంది. తర్వాత యానిమేషన్ డ్యూరేషన్, మీకు స్లోగా కావాలంటే స్లోగా వస్తుందండి, మీకు ఫాస్ట్ గా అయిపోవాలంటే ఫాస్ట్ గా వచ్చేస్తుంది. నార్మల్ గా ఉంటే బాగుంటుంది కదా అంటే నార్మల్ అని చూస్ చేసుకోవచ్చు. ఎన్ని మిల్లీ సెకండ్స్ వరకు డిలే చేయాలనుకుంటున్నారు? ఒక 10-20 అట్లా ఇవ్వచ్చు అనమాట. దట్ ఈస్ వాట్ ఈస్ మోషన్ ఎఫెక్ట్స్. దెన్ ట్రాన్స్ఫార్మ్, ఇది మనం పెద్దగా వాడము బట్ జస్ట్ చూపిస్తున్నాం. మీరు రొటేట్ చేయాలనుకుంటే టెక్స్ట్ ని రొటేట్ చేయొచ్చు. అలానే ఇక్కడ చూడండి ఇంకా ఆఫ్సెట్ అంట, డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. స్కేల్ అంటే మొత్తం కంటెంట్ ఇట్లా ష్రింక్ అయిపోతుందండి, మొత్తం కంటెంట్ అనేది ఇట్లా ష్రింక్ అయిపోతుంది స్కేల్. అలాగే స్క్యూ అంటే ఇట్లా బ్లర్ గా అయిపోతుంది అనమాట కంటెంట్ మొత్తం కూడా. ఇట్లా ఎప్పుడైనా చూసే ఉంటారు కదా మీరు ఇవన్నీ, అవునా? తర్వాత ఫ్లిప్ హారిజాంటల్, ఫ్లిప్ వర్టికల్, మస్తు ఆప్షన్లు ఉన్నాయి, కావాలనుకుంటే వాడచ్చు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ అండి. అంటే మనం యాడ్ చేసిన ఎలిమెంట్ కి బ్యాక్గ్రౌండ్ లో ఏమైనా ఇవ్వాలనుకుంటే బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్ళాలి. సో ఇక్కడ మీకు ఒక చిన్న బ్రష్ కనిపిస్తుందా? పెయింట్ బ్రష్. ఆర్ యూ ఏబుల్ టు సీ దిస్ బ్రష్ గైస్? ఎవ్రీ Yes. వన్, ఆల్ ఆఫ్ యూ? ఎస్. సో ఇక్కడ బ్రష్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఉన్నదే ఒక లైన్ కదా, మనం బేసిక్ గా స్టార్ట్ చేసినాం, ఒక లైన్ యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు ఈ ఒక్క లైన్ కి కలర్ ఇస్తే బాగుంటుందా, బ్యాక్గ్రౌండ్ లో ఇమేజ్ ఇస్తే బాగుంటుందా? ఏమి ఇస్తే బాగుంటుందండి? కలర్ ఇస్తే బాగుంది. కలర్ ఇస్తే బాగుంటుంది. కలర్ ఇస్తేనే బాగుంటుంది. మీ ఇష్టం, మీరు ఇమేజ్ అప్లోడ్ చేయాలనుకుంటే అప్లోడ్ చేసుకోండి, కానీ దీనికి కలర్ సెట్ అవుతుంది కాబట్టి ఏదో ఒక కలర్ ఇద్దాం. ప్లీజ్ డోంట్ జడ్జ్ మై కలర్స్ కాంబినేషన్స్ ప్లీజ్. నాకు వేరే బ్యాచెస్ స్టూడెంట్స్ ఆరెంజ్ ఇవ్వండి స్టార్టింగ్ మేడం, బ్లూ ఆరెంజ్ బాగుంటుంది. వెబ్సైట్ డిజైనింగ్ లో పాపం వాళ్ళకి తెలియదు కదా, అట్లనే అడ్జస్ట్ అవుతారు. కానీ కొన్ని రోజులకి వాళ్ళకి అర్థం అయిపోతుంది కదా, ఆ కలర్ కాంబినేషన్స్ వద్దులే మేడం మేము ఇస్తాంలే అని అంటారు. ఓకే ఫైన్, సో కలర్ ఇచ్చేసాను. ఆ తర్వాత ఇంకా బార్డర్ అండి. బార్డర్ లో కూడా మళ్ళీ బార్డర్ టైప్ సెలెక్ట్ చేయొచ్చు. మీకు సాలిడ్ బార్డర్ కావాలనుకుంటే సాలిడ్. ఒక బార్డర్ వచ్చేసిందా అండి ఇక్కడ? ఆర్ యూ ఏబుల్ టు సీ ద బార్డర్ యాజ్ వెల్? ఎవ్రీ వన్ ఒక లైన్ Yes, కనిపిస్తుంది ma'am. చూడండి. మీకు డబల్ లైన్స్ కనిపించాలంటే డబల్ లైన్స్, డాట్స్ కనిపించాలనుకుంటే డాట్స్. బార్డర్ విడ్త్ ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నాను, అది చాలా సన్నగా ఉంది అంటే బార్డర్ విడ్త్ కూడా ఇంక్రీజ్ చేయొచ్చు. మీరు బార్డర్ విడ్త్ ఇంక్రీజ్ చేస్తే బార్డర్ విడ్త్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. మళ్ళీ ఈ బార్డర్ కలర్ కూడా మార్చొచ్చా అండి మనం? కెన్ వి ఆల్సో చేంజ్ ది బార్డర్ కలర్ యాజ్ వెల్? ఎవ్రీ వన్ ఇక్కడ కలర్ ఉంది చూడండి, బార్డర్ కలర్ కూడా మనం Change మార్చుకోవచ్చు, మన చేయొచ్చు. ఇష్టం. ఇట్స్ యువర్ చాయిస్ అన్నమాట. చూడండి మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ లో బార్డర్ వచ్చేస్తుంది. అలానే బార్డర్ రేడియస్ అండి. బార్డర్ రేడియస్ అంటే ఇప్పుడు మన బార్డర్ ఉంది కదా, ఈ బార్డర్ ఎడ్జెస్ అనేవి షార్ప్ గా ఉన్నాయా లేకపోతే కర్వ్ షేప్ లో ఉన్నాయా? ఎలా ఉన్నాయో చెప్పండి మీరే. హౌ షార్ప్ ఆర్ గా దే? ఉంది మ్యామ్. షార్ప్ గా ఉన్నాయి కదా. కానీ మీకు ఇట్లా కర్వ్ షేప్ లో రావాలి, యూ వాంట్ ఇట్ ఇన్ ద కర్వ్ షేప్ అంటే అప్పుడు మనం వాడాల్సిన ఆప్షన్ ఏంటంట అంటే బార్డర్ బార్డర్ రేడియస్. రేడియస్. ఇప్పుడు ఇక్కడ చూడండి నేను రేడియస్ ఇంక్రీజ్ చేస్తున్నా, అన్ని 4 సైడ్స్ మారాలి కాబట్టి రేడియస్ ఇంక్రీజ్ చేస్తున్నా, లింక్ మీద క్లిక్ చేయట్లేదు. ఇప్పుడు ఇక్కడ కర్వ్ షేప్ లో మారిందా మారలేదా? డిడ్ ఇట్ చేంజ్ ఇన్ టు కర్వ్ షేప్? ఎవ్రీ వన్ షార్ప్ నుంచి కర్వ్ షేప్ లో వెళ్ళింది కదండి, ఆల్ ఆఫ్ యూ, Yes, అవునా? ma'am. అట్లా అన్నమాట. లేదు అని అంటే ఏమి ఇవ్వకండి.
మీకు విడ్త్ కూడా అవసరం లేదు అంటే తీసేసేయండి. అసలు నాకు బార్డరే వద్దు అని అంటే డిఫాల్ట్ నన్ అని కూడా చూస్ చేసుకోవచ్చు. తర్వాత బాక్స్ షాడో అంట. మళ్ళీ మీరు బాక్స్ కోసం కూడా షాడో మీరు చూస్ చేసుకోవచ్చు. విచ్ ఎవర్ ద షాడో యూ వాంట్ యూ కెన్ గో విత్ దట్ పర్టిక్యులర్ షాడో. ఆ తర్వాత ఇక్కడ చూడండి, మీకు హారిజాంటల్ షాడో కావాలా, వర్టికల్ షాడో కావాలా, లేకపోతే మొత్తం బ్లర్ అయిపోవాలంటే మొత్తం బ్లర్ అని కూడా మీరు చూస్ చేయొచ్చు. అండ్ దాంతో పాటు స్ప్రెడ్ చేయాలనుకుంటే షాడోని స్ప్రెడ్ చేయొచ్చు. ఇంతకీ షాడో బాక్స్ బయట ఉందా లేకపోతే బాక్స్ లోపల ఉందా? ఎక్కడ ఉందంటే వేర్ ఇస్ అవర్ షాడో? ఇట్ ఇస్ ప్రెసెంట్ అవుట్ బాక్స్ సైడ్ ఆఫ్ ద బాక్స్ బయట కదా. ఉంది. ఇక్కడ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేస్తే మీరు ఇన్సర్ట్ అని కూడా సెలెక్ట్ చేయొచ్చు. అప్పుడు షాడో మొత్తం ఎక్కడికి వెళ్ళిపోయింది? వేర్ ఇస్ ఇట్ అండి? ఇట్ ఈస్ ఇన్సైడ్ ఆఫ్ ఇన్సైడ్. ద బాక్స్ అన్నమాట. అట్లా అన్నమాట. తర్వాత మాస్క్. మాస్క్ అనే ఆప్షన్ ఎందుకు ఎలిమెంటర్ వాళ్ళు ప్రొవైడ్ చేశారో దానికి ఆన్సర్ నా దగ్గర కూడా లేదండి. ఓకే. మాస్క్ అనేది మీరు చూడండి, ఆన్ చేశారనుకోండి, మనం కోవిడ్ అప్పుడు మాస్క్ వాడుతుండే కదా గైస్, అవునా? లైక్ ఎందుకు మన ఫేస్ ని మన నోస్ ని కవర్ చేసుకోవడానికి మాస్క్ వాడుతుండే. ఇక్కడ కూడా మీరు ఇట్లా మాస్క్ వాడి మీరు ఉన్న కంటెంట్ ని కవర్ చేయొచ్చు అన్నమాట. దీని వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అంటే ఈజ్ ఇట్ ఆఫ్ ఎనీ యూస్ గైస్? చెప్పండి నో మీరే. మ్యామ్. నో కదా. కస్టమ్ మాస్క్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మీరే మీ సైడ్ నుంచి ఏమైనా ఇమేజ్ అప్లోడ్ చేయాలనుకుంటే అప్లోడ్ చేసుకోవచ్చు అన్నమాట. మీకు ఎట్లాంటి మాస్క్ కావాలో అట్లాంటి మాస్క్ చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కొంచెం మాస్క్ సైజ్ ని కూడా మీరు పెంచొచ్చు అన్నమాట. ఇఫ్ యూ వాంట్ టు ఇంక్రీజ్ ద మాస్క్ సైజ్ యూ కెన్ ఆల్సో ఇంక్రీజ్ ద మాస్క్ సైజ్. పెద్దగా ఇంపార్టెంట్ ఆప్షన్ ఏం కాదు. ఇంకా మిగతావన్నీ డిఫాల్ట్. సో ఐ హోప్ మీ అందరికి ఇది అర్థమైంది అనుకుంటాను. స్ట్రక్చర్ ఫస్ట్ చెప్పండి గైస్. సీక్వెన్స్ ఫస్ట్ మనం ఏం యాడ్ చేయాలంటే స్ట్రక్చర్ ని యాడ్ చేసుకోవాలి. స్ట్రక్చర్ ని యాడ్ చేసిన తర్వాత ఇక్కడ పైన ఉన్న ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి మనం ఏం డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తామంటే స్ట్రక్చర్ లోపల వాట్ డు వి డ్రాగ్ అండ్ డ్రాప్ ఎలిమెంట్. Element. అవునా, మనకు కావాల్సిన ఎలిమెంట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసిన తర్వాత ఫైనల్ గా అందులో ఏం యాడ్ చేస్తాం మనము? Content. కంటెంట్. కంటెంట్ ని యాడ్ చేస్తాం. కంటెంట్ ని యాడ్ చేసిన తర్వాత మనం ఏమైనా కస్టమైజేషన్ చేయాలి అని అంటే మనకి ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి చెప్పండి? దేర్ ఆర్ 2 ఆప్షన్స్. చెప్పండి. స్టైల్ అండ్ దెన్ అడ్వాన్స్ Advanced. అన్నమాట. స్టైల్లో మనము బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవన్నీ చేయొచ్చా లేకపోతే టెక్స్ట్ కి సంబంధించిన కస్టమైజేషన్ మాత్రమే స్టైల్లో ఉంటుందా? ఏముంటుందండి టెక్స్ట్ స్టైల్లో? టెక్స్ట్ టెక్స్ట్ కస్టమైజేషన్. రిలేటెడ్. అడ్వాన్స్ లో ప్యాడింగ్, మార్జిన్, బ్యాక్గ్రౌండ్ కలర్, బార్డర్ ఇవన్నీ కూడా అడ్వాన్స్ లో ఉంటాయి. సో అర్థమైందా మీ అందరికి? ఎవ్రీ వన్ స్ట్రక్చర్, ఎలిమెంట్, కంటెంట్, స్టైల్, ఎస్ advanced. I మ్యామ్. hope all these options are clear. Everybody, all of you. Yes, everyone. ఓకే. ఇప్పుడు మీకు క్లియర్ అని అంటున్నారు కదా, మీరే గైడ్ చేయాలి ఇప్పుడు నాకు. ఓడిఎంటి వెబ్సైట్ ఓపెన్ చేసిన. ఓడిఎంటి వెబ్సైట్ మొత్తం స్టెప్ 1 కష్టపడి క్రియేట్ చేసిన వెబ్సైటే అన్నమాట. ఇప్పుడు ఇందులో ఎన్ని కాలమ్స్ ఉన్న స్ట్రక్చర్ ఉంది చెప్పండి, ఫటాఫట్ ఆన్సర్ 2 చేయండి. కాలమ్స్ మేడం. 2 కాలమ్స్. అందరూ 2 కాలమ్స్ అంటున్నారా లేకపోతే వేరే ఆన్సర్స్ ఏమైనా ఉన్నాయా? హౌ మెనీ కాలమ్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ స్ట్రక్చర్ గైస్? చెప్పండి ఫాస్ట్ గా. కాలమే మేడం. One column, ma'am. Single column. సింగిల్ కాలం. సింగిల్ కాలమా? ఓకే. సింగిల్ కాలమ్ ఎట్లా అవుతుంది? 2 కాలమ్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూడండి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఈ కంటెంట్ ఉంది, రైట్ హ్యాండ్ సైడ్ ఇమేజ్ ఉంది. సో Image. ఈ పర్టికులర్ స్ట్రక్చర్ లోపల టోటల్ గా ఎన్ని కాలమ్స్ ఉన్నాయండి? హౌ మెనీ 2 కాలమ్స్ ఆర్ columns. దేర్? 2 2 columns. కాలమ్స్ ఉన్నాయి. సేమ్ ఇదే ఒకసారి క్రియేట్ చేసి చూపిస్తాను సో దట్ మీకు కూడా ఇంకా బాగా క్లారిటీ వస్తుంది. ఇక్కడ ఫ్లెక్స్ బాక్స్ వద్దులే, ఫ్లెక్స్ బాక్స్ ఫిక్స్డ్ ఉంటది కదా, గ్రిడ్ గ్రిడ్ వద్దు, ఫ్లెక్స్ బాక్స్ తీసుకుందాం. గ్రిడ్ కాకుండా ఫ్లెక్స్ బాక్స్ తీసుకున్నా అంటే ఫ్లెక్స్ బాక్స్ లో కూడా 2 కాలమ్స్ ఉన్నాయి, గ్రిడ్ లో కూడా ఉన్నాయి. బట్ కొంచెం ఈ కాలమ్ కి సైజ్ పెరిగినట్టు ఉంది కాబట్టి నేను అప్పుడు ఏం తీసుకుంటే బాగుంటుంది అంటే ఫ్లెక్స్ బాక్స్ తీసుకుంటే బాగుంటుందా, గ్రిడ్ Flex తీసుకుంటే తీసుకుంటే. బాగుంటుందా? ఫ్లెక్స్ బాక్స్, రైట్, సూపర్. ఆ తర్వాత ఫస్ట్ ఇక్కడ ఒక హెడ్డింగ్ వచ్చారు, AI పవర్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని, రైట్. సరే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఏదైనా ఎలిమెంట్ యాడ్ చేయాలి అని అంటే వేర్ షుడ్ ఐ గో అంటే చెప్పండి మీరే, ఆల్ ఆఫ్ యూ. Add element. యాడ్ ఎలిమెంట్ కదా. సో AI పవర్ డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ కోసం నేను ఏ ఎలిమెంట్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి? విచ్ Heading. ఎలిమెంట్ టు Heading. డ్రాగ్? Heading. హెడ్డింగ్ ఎలిమెంట్ ని అక్కడ యాడ్ చేసేసా. ఆ తర్వాత దీన్ని బ్యాక్ స్పేస్ చేసేసి కంటెంట్ యాడ్ చేయండి. ఇప్పుడు దీనికి సంబంధించిన టెక్స్ట్ కలర్ కానీ టెక్స్ట్ సైజ్ కానీ మార్చాలనుకుంటే ఎక్కడికి వెళ్ళాలండి? ఎనీథింగ్ Style. రిలేటెడ్ టు ద Style. టెక్స్ట్ స్టైల్లోకి వెళ్ళాలి కదా. స్టైల్లోకి వెళ్ళి కలర్ తర్వాత మారుద్దాం. ప్రస్తుతానికైతే నేను జస్ట్ సైజ్ అనేది మారుస్తున్నాను. ఓకే, సేమ్ ODMT లో ఉన్నట్టు ఇస్తున్నాను. ఓకే, ఫైన్.
టెక్స్ట్ సైజ్ అనేది నేను మార్చేశాను. ఆ తర్వాత కింద ఇలా ఒక 1 లైన్ కనిపిస్తుంది, #1 ఇన్స్టిట్యూట్ ఇన్ హైదరాబాద్ సంథింగ్ అని. సో దీనికోసం నేను మళ్ళీ యాడ్ ఎలిమెంట్స్ లోకి వెళ్ళి ఏ ఎలిమెంట్ ని తీసుకోవాలి? editor. విచ్ ఎలిమెంట్? టెక్స్ట్ Text editor. ఎడిటర్. టెక్స్ట్ ఎడిటర్ అన్నా పారాగ్రాఫ్ అన్నా రెండు ఒకటే గైస్. ఇక్కడ సపరేట్ గా పారాగ్రాఫ్ అంటూ ఏం ఉండదు. సో టెక్స్ట్ ఎడిటర్ తీసుకుంటే సరిపోతుంది. అండ్ టెక్స్ట్ ఎడిటర్ కోసం మళ్ళీ ఇంకో స్ట్రక్చర్ తీసుకోవాలేమో, ఇంకో కాలమ్ ని యాడ్ చేయాలేమో అని అనుకోవద్దు. అంత ఏం అవసరం లేదు. ఇక్కడే ఉన్న దాంట్లోనే టెక్స్ట్ ఎడిటర్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. చూస్తున్నారా అండి? ఆల్ ఆఫ్ యూ Yes, ఆర్ ma'am. ఏబుల్ టు సీ దిస్ గైస్? అక్కడే డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఇక్కడ బై డిఫాల్ట్ ఏదో కంటెంట్ వచ్చింది కదా, ఈ కంటెంట్ ని మనము బ్యాక్ స్పేస్ చేసేసి మనకు కావాల్సిన కంటెంట్ ని యాడ్ చేసుకుందాం. అయిపోయింది. సో దిస్ ఇస్ డన్. ఆ తర్వాత ఇక్కడ ఒక బటన్ ఉందండి. నేను ఇప్పుడు ఒక బటన్ ని యాడ్ చేయాలనుకుంటున్నా. సో ఇంకో ఎలిమెంట్ యాడ్ చేయడానికి ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి మీరే? విచ్ యాడ్ ఎలిమెంట్. యాడ్ ఎలిమెంట్. యాడ్ ఎలిమెంట్. యాడ్ ఎలిమెంట్ లో మీకు Button బటన్ element. ఎలిమెంట్ ఎక్కడైనా కనిపిస్తుందా? Button ఆర్ యు element. ఏబుల్ టు సీ బటన్ ఎలిమెంట్ యాజ్ వెల్? Yes, Yes, ma'am. ఆల్ ఆఫ్ యూ చూస్తున్నారు కదా. సో నేను బటన్ కోసం ఇంకో స్ట్రక్చర్ ని తీసుకోవాల్సిన అవసరం ఉందా, లేకపోతే అక్కడే రావాలి కాబట్టి అందులోనే పడిస్తే అయిపోతుందా? అక్కడే ఏమంటారండి? drag and drop అందులోనే చేస్తాను. డ్రాప్ చేయొచ్చు కదా. సో బటన్ ని తీసుకుని ఇట్లా డ్రాప్ చేయండి. బై డిఫాల్ట్ క్లిక్ హియర్ అని ఉంది. నేను ఇక్కడ గెట్ అ ఫ్రీ డెమో టుడే అని పెడుతున్నా. ఓకే, గెట్ అ ఫ్రీ డెమో టుడే అని. నాకు ఇప్పుడు ఈ బటన్ కలర్ గ్రీన్ కాకుండా నాకు సమ్ బ్లూ కలర్ ఆర్ ఎల్లో కలర్ లో కావాలి. అప్పుడు ఏం చేయాలంటే ఎక్కడికి వెళ్ళాలి? కలర్స్ ఇవన్నీ మార్చుకోవాలనుకుంటే వేర్ షుడ్ ఐ గో? Advanced. స్టైల్ లోకి వెళ్ళి చూడండి. మళ్ళీ అడ్వాన్స్ లోకి వెళ్ళి చూడండి. ఎందుకంటే ఒక్కొక్క ఎలిమెంట్ ఒక్కొక్క లాగా ఉంటాయి ఆప్షన్స్. ప్రతిదానికి సేమ్ సీక్వెన్స్ లో ఉండవు. Okay, ఇక్కడ ఇక్కడ కలర్ background type కనిపిస్తుందా? లో కలర్. Yes. ఇక్కడ ఉంది కదా గైస్, ఆల్ ఆఫ్ యూ కెన్ యూ సీ? స్టైల్ లోనే కలర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా. ఎవ్రీ Yes, వన్ ma'am. ఉన్నారా? ma'am. ఇక్కడ మీకు ఏ కలర్ కావాలనిపిస్తుందో ఆ కలర్ ఇచ్చేసేయండి, మీ ఇష్టం. ఇట్లా ఓకే. ఆ తర్వాత నాకు ఈ బటన్ కార్నర్స్ ఉన్నాయి కదా, అవి షార్ప్ గా కాకుండా నాకు బ్లంట్ గా కర్వ్ షేప్ లో రావాలి. ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి Border చెప్పండి? radius. రేడియస్. రేడియస్. రేడియస్ ఆప్షన్ గుర్తుంది కదా ఇందాకనే. ఎస్ ఎవ్రీ వన్. రేడియస్ అనేది అప్లై చేస్తే కొంచెం ఇట్లా వచ్చేస్తుంది కర్వ్ లాగా. చూసారా అండి? ఆల్ ఆఫ్ యూ? ఎస్ ఆర్ నో? ఎవ్రీ బెడ్. Yes, ma'am. మరి బటన్ కి ఉట్టిగా పేరు ఇచ్చేస్తే అయిపోతుందా, లేకపోతే బటన్ కి లింక్ కూడా ఇవ్వాలనా? Link provide ఏమంటారండి? Link ఇవ్వాలి. లింక్ ఇవ్వాలి. లింక్ ఇవ్వకుండా బటన్ ఉట్టిగా క్రియేట్ చేసుకుంటే అది ఒక డమ్మీ బటన్ లాగా ఉంటుంది. బటన్ కి ఎప్పుడైనా సరే లింక్ ఇవ్వాలి. సో మీరు మీ వెబ్సైట్ లోపల ఉన్న కాంటాక్ట్ పేజ్ ఏదో ఒక పేజ్ లింక్ కాపీ చేసుకోండి. న్యూ ట్యాబ్ నుంచి కాపీ చేసి ఇక్కడికి వచ్చి లింక్ పేస్ట్ చేయాలి. హ్యాష్ మనం ట్యాగ్ పేస్ట్ చేసేటప్పుడు హ్యాష్ ట్యాగ్ ఉంచమంటారా, తీసేసేయమంటారా? ఏం Hashtag చేయాలంటే తీసేయాలి. తీసేయాలి. హ్యాష్ ట్యాగ్ తీయకుండా లింక్ పేస్ట్ చేస్తే అది పనిచేయదు అనమాట. ఓకే, డన్. ఇప్పుడు ఇక్కడ చూడండి, రైట్ హ్యాండ్ సైడ్ ఇది ఏం ఎలిమెంట్ అండి? ఇమేజా, వీడియోనా, గ్యాలరీనా, టెక్స్టా? వాట్ ఈస్ దిస్? Image. Image. ఇమేజ్ కదా. సో మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? ఇంకో Add ఎలిమెంట్ element. కావాలంటే Add. యాడ్ ఎలిమెంట్ కదా. యాడ్ ఎలిమెంట్ లోకి వెళ్ళి ఇమేజ్ Image నేను drag. ఇందులో డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నా. ఇక్కడ చూస్ ఇమేజ్ మీద క్లిక్ చేసి మీ దగ్గర ఉన్న ఇమేజ్ ని కూడా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. ఇంకేముందండి? ఎస్, సో ఐ అప్లోడింగ్ ద ఇమేజ్ యాజ్ వెల్. రైట్, ఇమేజ్ అనేది కూడా అప్లోడ్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఇమేజ్ ఏదైతే ఉందో ODMT లో అబ్జర్వ్ చేయండి, ఇమేజ్ ఎడ్జెస్ అనేవి షార్ప్ గా లేకుండా బ్లంట్ గా కర్వ్ షేప్ లో ఉన్నాయి. నాకు కూడా ఈ ఇమేజ్ ఎడ్జెస్ అనేవి, కార్నర్స్ అనేవి బ్లంట్ గా కావాలి. సో ఏం అప్లై చేయమంటారండి ఇప్పుడు? వాట్ షుడ్ ఐ అప్లై? Radius. వెళ్ళి రేడియస్. బోర్డర్ రేడియస్. సో రేడియస్ ఎక్కడ ఉందో చూసుకోండి ఒకసారి. కొన్నిసార్లు స్టైల్లో ఉంటుంది, కొన్నిసార్లు అడ్వాన్స్ లో ఉంటుంది. ఆప్షన్స్ ఎలిమెంట్స్ బట్టి. సో ఇప్పుడు నేను రేడియస్ అప్లై చేయగానే బ్లంట్ గా మారిపోయిందా లేదా ఎడ్జెస్ అనేవి? Yes, ma'am. ఏమంటారండి? ఎస్, మారిపోయింది కదా. ఆ తరువాత నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఆల్ ఆఫ్ యూ, ఈ ఎలిమెంట్ కి ఒక బ్యాక్గ్రౌండ్ కలర్, ఈ ఎలిమెంట్ కి ఇంకొక బ్యాక్గ్రౌండ్ కలర్, ఒక్కొక్క ఎలిమెంట్ కి ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ కలర్ ఉందా, లేకపోతే ఆ హోల్ స్ట్రక్చర్ కి కలిపి ఒకటే బ్యాక్గ్రౌండ్ కలర్ ఉందా? Whole structure కి ఒకటి ఉంది మేడం. అంటే అందులో ఎన్ని కాలమ్స్ ఉన్నా, 2 ఉన్నా, 3 ఉన్నా, 4 ఉన్నా, ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నా సరే హోల్ స్ట్రక్చర్ మొత్తానికి కలిపి ఒకటే బ్యాక్గ్రౌండ్ కలర్ ఉంది. అవునా? సో బాగా గుర్తుపెట్టుకోండి, హోల్ స్ట్రక్చర్ కి సంబంధించిన కస్టమైజేషన్ మీరు ఏమైనా చేస్తున్నారు అంటే
ఫస్ట్ మీరు ఆ స్ట్రక్చర్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఎట్లా సెలెక్ట్ చేస్తారు అంటే ఇక్కడ పైన 6 డాట్స్ కనిపిస్తాయి. ప్రతి స్ట్రక్చర్ పైన ఇట్లా 6 డాట్స్ ఉంటాయి. మీరు ఆ 6 డాట్స్ మీద క్లిక్ చేస్తేనే హోల్ స్ట్రక్చర్ సెలెక్ట్ అవుతుంది. మీరు ఇప్పుడు ఏదైనా ఇండివిజువల్ ఎలిమెంట్ మీద క్లిక్ చేసి మీరు అడ్వాన్స్ లోకి వెళ్ళి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇచ్చారనుకోండి, ఇప్పుడు ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది ఆ ఇండివిజువల్ ఎలిమెంట్ కి అప్లై అవుతుందా లేకపోతే హోల్ స్ట్రక్చర్ కి అప్లై అవుతుందా? దేనికి అప్లై అవుతుందంటే ఓన్లీ టు ద ఇండివిజువల్ ఇండివిజువల్ ఎలిమెంట్. ఎలిమెంట్. ఇండివిజువల్ మనం ఇప్పుడు అది కాదు కదా చేయాల్సింది. మనం ఏమనుకుంటున్నాం, హోల్ హోల్ స్ట్రక్చర్ స్ట్రక్చర్. బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలనుకుంటున్నాం. కాబట్టి మనం హోల్ స్ట్రక్చర్ కి సంబంధించిన ఏమైనా కస్టమైజేషన్ చేయాలి అని అంటే ఫస్ట్ ఏ బటన్ మీద క్లిక్ చేయాలంటే చెప్పండి. we should click on 6 ఆ dots. 6 6 dots. డాట్స్ మీద క్లిక్ చేయాలన్నమాట. 6 డాట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఇంకా లేఅవుట్ లో, స్టైల్లో, అడ్వాన్స్ లో ఎక్కడికైనా వెళ్ళి ఏం ఆప్షన్స్ ఉన్నాయో ఒకసారి చూసుకొని మీరు కలర్స్ అవన్నీ ఇవ్వచ్చు. సో హోల్ స్ట్రక్చర్ కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలి అంటే మనం ఎక్కడికి వెళ్ళాలంటే 6 డాట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత వేర్ షుడ్ వి గో? వి షుడ్ గో ఇన్ టు స్టైల్. స్టైల్ అన్నమాట. అదే ఇండివిజువల్ ఎలిమెంట్ కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలంటే ఆ ఎలిమెంట్ మీద క్లిక్ చేసి అడ్వాన్స్ లోకి వెళ్ళాలి. హోల్ స్ట్రక్చర్ కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వాలంటే 6 డాట్స్ మీద క్లిక్ చేసి స్టైల్. స్టైల్ లోకి వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి మీకు కలర్ ఆప్షన్ కనిపించేసింది కదండి. అండ్ ఇక్కడ నుంచి మీరు ఏం కలర్ యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ కలర్ ఇచ్చేసేయండి, అయిపోయింది. దాట్స్ ఇట్, డన్. ఇదే కదా మనం కావాలనుకున్నాం, అవునా కదా ఎవ్రీ వన్? ఎస్ ఎవ్రీబడి. Yes. ఇప్పుడు నేను టెక్స్ట్ కలర్ మార్చుకోవచ్చా? ఇందాక వైటే ఉంది కాబట్టి వైట్ పెడితే కనిపించదని నేను మార్చలేదు. కానీ ఇప్పుడు నేను మార్చుకోవచ్చా అండి టెక్స్ట్ కలర్? ఈ ఇండివిజువల్ ఎలిమెంట్ ది ఏమంటారు? Yes, ma'am. దాని మీద క్లిక్ చేసి స్టైల్. మీరు ఏ ఎలిమెంట్ కి అయితే మా చేంజెస్ చేయాలనుకుంటున్నారో ఫస్ట్ దాని మీద ఇట్లా క్లిక్ చేయాలన్నమాట. క్లిక్ చేసిన తర్వాత ఎక్కడ ఉంది గైస్ కలర్? ఇక్కడ కదా. ఆ, మీరు ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే చేసుకోండి. సేమ్ దీనికి కూడా అట్లనే చేద్దాం. ఇక్కడికి వెళ్ళి టెక్స్ట్ కలర్ లోకి వెళ్ళి వైట్ కలర్ పెట్టేద్దాం, చూడటానికి బాగుంటది. దాట్స్ ఇట్, డన్. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటిది అంటే మన కంటెంట్ వెబ్సైట్ లోపల ఈ స్ట్రక్చర్ కి అతుక్కుపోయింది, హెడ్డింగ్ అయినా ఇమేజ్ అయినా వాట్ ఎవర్. కానీ ఓడిఎంటీలో మాత్రం మస్తు గ్యాప్ వచ్చింది. పైన స్పేస్ ఉంది, కింద స్పేస్ ఉంది, మధ్యలో కంటెంట్ ఉంది. సో అట్లా రావాలి అంటే నేను ఇప్పుడు ఈ హోల్ స్ట్రక్చర్ కి ఏం అప్లై చేయాలంటే Padding. ప్యాడింగ్ అప్లై చేయాలి. ప్యాడింగ్ అనేది ఇండివిజువల్ ఎలిమెంట్ కి అప్లై చేయమంటారా, హోల్ స్ట్రక్చర్ కి అప్లై చేయమంటారా? దేనికి అప్లై చేయాలి? ఇండివిజువల్ ఎలిమెంట్ కి ఇండివిజువల్ ప్యాడింగ్ ఎలిమెంట్ కి ఇవ్వాలి మేడం. వినండి, ఇండివిజువల్ ఎలిమెంట్ కి మీరు ప్యాడింగ్ ఇస్తే ఓన్లీ ఆ ఎలిమెంట్ కి మాత్రమే చేంజెస్ వస్తాయి. మనం ఇప్పుడు ఓన్లీ ఒక్క ఎలిమెంట్ కి ప్యాడింగ్ అప్లై చేస్తే ఓన్లీ ఫర్ దాట్ ఎలిమెంట్ కదా. కానీ వెబ్సైట్ లో ఇక్కడ చూడండి మన ODMT లో మొత్తం ఇక్కడ నుంచి ఇక్కడ వరకు గ్యాప్ వచ్చింది. సో నాకు హోల్ స్ట్రక్చర్ కి కావాలనుకుంటాను స్పేస్ అనేది. ఏమంటారు గైస్? ఓన్లీ Yes, ma'am. ఇండివిజువల్ ఎలిమెంట్ Yes. కాకుండా. సో నేను ఇప్పుడు హోల్ స్ట్రక్చర్ కి సంబంధించిన ఏ కస్టమైజేషన్ చేయాలన్నా, బ్యాక్గ్రౌండ్ కలర్ అయినా, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అన్నా, మార్జిన్ అయినా, ప్యాడింగ్ అయినా ఫస్ట్ దేని మీద క్లిక్ చేయాలంటే హోల్ స్ట్రక్చర్ రిలేటెడ్ కస్టమైజేషన్ అన్నప్పుడు 6 ఆ, dots. చెప్పండి. 6 ఫస్ట్ dots. 6 డాట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఏం అప్లై చేస్తారు? ప్యాడింగ్, Padding అవునా? apply. ఇప్పుడు ఏమవుతుంది, ఓన్లీ ఒకటే ఎలిమెంట్ కిందికి వచ్చేస్తుందా లేకపోతే అన్ని మారుతున్నాయా? ఏం అన్ని. జరుగుతుందండి? అన్ని మారుతున్నాయి కదా ఎవ్రీ వన్, అవునా కదా? ఆల్ Yes. ఆఫ్ యూ. ఎస్. Yes. సో ఇప్పుడు సేమ్ ODMT లో ఉన్నట్టు వచ్చిందా రాలేదా? ఏమంటారండి ఎవ్రీబడి? చూడండి పైన స్పేస్ వచ్చింది, కింద స్పేస్ వచ్చింది. ఎస్ ఆర్ నో? ఆల్ ఆఫ్ యూ, ఆర్ యూ దేర్ ఇన్ ద సెషన్? Yes. అంతే అన్నమాట. దట్స్ ఇట్. అర్థమైందా అందరికి? డిడ్ యూ ఆల్ అండర్స్టాండ్ దిస్ పార్ట్ గైస్? ఎవ్రీబడి, Yes, ఆల్ yes. ఆఫ్ యూ. ఇప్పుడు ఇంకొకటి చూద్దాము. ODMT లో AI ద్వారా యాడ్ చేసిన కంటెంట్ కూడా ఉంది, అంటే కోడ్ అన్నమాట. అది మీకు సుభాష్ సార్ 100+ AI టూల్స్ క్లాసెస్ లో నేర్పిస్తారు. సో డోంట్ వరీ అబౌట్ దట్. మనం వితౌట్ కోడింగ్ ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఇందులో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? ఎన్ని కాలమ్స్ ఉన్న స్ట్రక్చర్ అండి ఇందులో? చెప్పండి ఫాస్ట్ గా. హౌ Two, మెనీ madam. కాలమ్స్ అండి? 2 columns. అందరూ చెప్పండి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 1 Two 2 columns. 3 4? How many are there? 2 columns. 2 columns. 2 కాలమ్స్ ఉన్నాయి, అవునా? సో ఈ కాలమ్ లో ఫస్ట్ కాలమ్ లో ఏం డ్రాగ్ అండ్ డ్రాప్ చేశారండి? విచ్ ఎలిమెంట్ ఇస్ దిస్ కేస్? ఈ ఎలిమెంట్ ఏమని పిలుస్తారు దీన్ని? Image. Image. ఇమేజ్ అంటారు. సేమ్ ఇదే ఒకసారి క్రియేట్ చేసి చూద్దాం. దీనికోసం గ్రిడ్ తీసుకున్నా పర్వాలేదు కదా, రెండు సేమ్ రేషియోస్ లో ఉన్నాయి. సో ఫస్ట్ ఏం తీసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి? ఇమేజ్, అవునా?
ఇమేజ్ అప్లోడ్ చేస్తాను చూడండి. మీరు కావాలనుకుంటే సేమ్ ఇమేజ్ కావాలంటే ఓడిఎంటీ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఇమేజ్ అప్లోడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి, క్వశ్చన్ మీద క్లిక్ చేస్తే ఆన్సర్ కనిపిస్తుంది. క్వశ్చన్ మీద క్లిక్ చేస్తేనే ఆన్సర్ కనిపిస్తుంది. చూస్తున్నారా గైస్, ఆల్ ఆఫ్ యూ? ద మూమెంట్ వి క్లిక్ ఆన్ క్వశ్చన్ దెన్ ఓన్లీ ఆన్సర్ ఇస్ అపియరింగ్. ఎస్. Yes. సో ఈ ఎలిమెంట్ ని ఏమని పిలుస్తారు అంటే దీన్ని ఎకార్డియన్ అని పిలుస్తారండి. ఏమంటారంట గైస్? వాట్ ఇస్ ఇట్ కాల్డ్? అకార్డియన్. ఎకార్డియన్ అన్నమాట. సో ఇప్పుడు నేను మళ్ళీ యాడ్ ఎలిమెంట్ మీద క్లిక్ చేసి ఏ ఎలిమెంట్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి నేను అందులో? విచ్ ఎలిమెంట్ డు ఐ నీడ్ టు డ్రాగ్ అండ్ డ్రాప్ గైస్? చెప్పండి మీరే. విచ్ ఎలిమెంట్? అకార్డియన్. ఎకార్డియన్ అనే ఎలిమెంట్ అన్నమాట. లేదంటే డైరెక్ట్లీ సెర్చ్ చేయండి, సెర్చ్ చేసినా కనిపిస్తుంది. ఇట్లా ఎకార్డియన్ ని తీసుకొని ఇందులో డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసేయాలి. ఇట్లా తీసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడం అంతే. నేను ఒక్కటి చూపిస్తాను, మిగతా మీరే నాకు చెప్పాలి. సో ఇక్కడ బై డిఫాల్ట్ ఐటమ్ 1, ఐటమ్ 2, ఐటమ్ 3 అని 3 ఐటమ్స్ ఇచ్చారు. సో ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయండి వాట్ ఐఎమ్ డూయింగ్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఐటమ్ 1 మీద క్లిక్ చేయండి. ఐటమ్ 1 మీద క్లిక్ చేయగానే మనము ఫస్ట్ దానికి క్వశ్చన్ యాడ్ చేయగలుగుతున్నామా లేదా? ఆర్ వి ఏబుల్ టు యాడ్ క్వశ్చన్ ఎవ్రీ వన్? ఇక్కడ చూడండి, బ్యాక్ స్పేస్ చేసేసి ఎస్ మనం మ్యామ్. క్వశ్చన్ యాడ్ చేయగలుగుతున్నాం కదండి. ఎస్, Yes. అయిపోయింది. తర్వాత ఇప్పుడు నేను వెబ్సైట్ డిజైనింగ్ కి సంబంధించిన ఆన్సర్ ఇవ్వాలనుకుంటున్నా. ఐ వాంట్ టు గివ్ అన్ ఆన్సర్ రిలేటెడ్ టు వెబ్సైట్ డిజైనింగ్. సో నేను ఏం చేస్తా, ఎక్కడ క్లిక్ చేయాలంటే ఇంకొక ఎలిమెంట్ ఇక్కడ ఆన్సర్ కోసం నేను మళ్ళీ ఇంకో ఎలిమెంట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలంటే వేర్ షుడ్ ఐ గో? చెప్పండి. యాడ్ యాడ్ ఎలిమెంట్ లోకి వెళ్ళాలి. సో ఒక సింగిల్ లైన్ ఆన్సర్ కోసం విచ్ ఎలిమెంట్ షుడ్ ఐ టేక్ అండి? ఏ ఎలిమెంట్ తీసుకోవాలి జస్ట్ ఒక 1 లైన్ ఆన్సర్ కోసం? హెడ్డింగ్. Heading తీసుకుంటే సరిపోతుంది. హెడ్డింగ్ తీసుకోవాలా, ఎడిటర్ తీసుకోవాలా? విచ్ వన్? హెడ్డింగ్ అంటే చాలా పెద్దగా నో, వస్తుంది కదా. టెక్స్ట్ ఎడిటర్. Editor. ఎడిటర్. మీరు ఇమేజ్ యాడ్ చేసుకుంటా అంటే ఇమేజ్ కూడా తీసుకోవచ్చు, బట్ అకార్డియన్ లో ఇమేజెస్ ఏం పెట్టాం కదా. టెక్స్ట్ ఎడిటర్ ని తీసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. ఇక్కడ బై డిఫాల్ట్ ఏదో ఒక టెక్స్ట్ వస్తుంది. ఆ టెక్స్ట్ ని మీరు బ్యాక్ స్పేస్ చేసేసి ఏం చేస్తారు, మీకు కావాల్సిన టెక్స్ట్ ని యాడ్ చేసుకోండి. అయిపోయింది. హౌ సింపుల్ ఇట్ ఇస్. మళ్ళీ ఐటమ్ 2 కి ఎట్లా చేస్తారు? ఐటమ్ 2 కి మళ్ళీ ఐటమ్ 2 మీద క్లిక్ చేయాలి. ఆ తర్వాత మళ్ళీ ఎక్కడ క్లిక్ చేయాలండి? Question add లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చేసి కూడా క్లిక్ చేయండి. ఇక్కడ మీరు ఏదైతే క్వశ్చన్ ఇవ్వాలనుకుంటున్నారో ఆ క్వశ్చన్ ని ఇక్కడ యాడ్ చేసేసేయండి. సరేనా? ఇట్లా. నౌ ఆఫ్టర్ దట్ నేను SEO కి సంబంధించిన ఆన్సర్ ని యాడ్ చేయాలనుకుంటున్నానండి. ఐ వాంట్ టు యాడ్ అన్ ఆన్సర్ రిలేటెడ్ టు SEO. మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? వేర్ షుడ్ ఐ గో? ఎక్కడికి వెళ్ళాలంటే Add చెప్పండి. element. యాడ్ ఎలిమెంట్. ఇప్పుడు మళ్ళీ దేన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి? ఒక చిన్న పారాగ్రాఫ్ కోసం వాట్ షుడ్ ఐ డ్రాగ్ అండ్ డ్రాప్? Text editor. టెక్స్ట్ ఎడిటర్. అండ్ ఆ తర్వాత బై డిఫాల్ట్ ఏదో ఒక టెక్స్ట్ వస్తుంది కదా, దీన్ని బ్యాక్ స్పేస్ చేసేసి మీ ఆన్సర్ ని టైప్ చేయండి. ఇప్పుడు ఐటమ్ 3 నేను చెప్పను, మీరే చెప్పండి. కెన్ ఎనీబడి గైడ్ మీ? ఫస్ట్ ఏం చేయాలి? Add ఇంకా ఎందుకు element చెప్పు? సెలెక్ట్ చేయాలి మ్యామ్. ఐటమ్ 3 ఐటమ్ Item 3 3 మీద select క్లిక్ చేయాలా? ఓకే, క్లిక్ చేసిన. నెక్స్ట్ ఏం చేయాలి? లెఫ్ట్ సైడ్ లో ఐటమ్ 3 మీద క్లిక్ చేయండి. లెఫ్ట్ సైడ్ కూడా క్లిక్ చేయాలి. సూపర్. నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు క్లిక్ చేసిన Question తర్వాత add చేయాలి. మళ్ళీ Item 3 క్వశ్చన్ question. క్వశ్చన్ ని యాడ్ చేసుకోవాలి. ఓకే, క్వశ్చన్ కూడా యాడ్ చేసిన. నెక్స్ట్ ఆప్షన్ ఏంటిది? యాడ్ ఎలిమెంట్. యాడ్ ఎలిమెంట్. పైన Set. యాడ్ ఎలిమెంట్ లోకి వెళ్ళి మీకు కావాల్సిన Text ఎలిమెంట్ ని editor ని drag చేసి. డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి. ఓకే, ఇప్పుడు వాళ్ళు బై డిఫాల్ట్ 3 ఐటమ్స్ ఇచ్చారండి. మనం కూడా 3 క్వశ్చన్ క్రియేట్ చేసుకోవాలని మన రూల్ ఉందా? 4, 5, 6 ఎన్నైనా క్రియేట్ చేసుకోవచ్చా? ఏమంటారు? ఎన్నైనా చేసుకోవచ్చు మేడం. చేసుకోవచ్చు Add item. నేనైనా యాడ్ చేయొచ్చు మేడం. ఇక్కడ యాడ్ ఐటమ్ ఉంది కదా, యాడ్ ఐటమ్. యాడ్ ఐటమ్, యాడ్ ఐటమ్, యాడ్ ఐటమ్. ఎన్ని కావాలనుకుంటే అన్ని చేసుకోండి, మీ ఇష్టం అండి. ఓకే, ఆ తర్వాత ఐటమ్ ఐకాన్ కూడా మార్చుకోవచ్చు. ఐకాన్ స్టార్టింగ్ లో కనిపించాలంటే స్టార్టింగ్ లో, ఎండింగ్ లో కనిపించాలి అంటే ఎండింగ్ లో. ఇప్పుడు ODMT లో కూడా ఐకాన్స్ అనేవి ఎండింగ్ లోనే ఉన్నాయండి, కానీ ఇక్కడే ఎండ్ అయిపోతున్నాయా? జస్ట్ బిసైడ్స్ టెక్స్ట్ ఎండ్ అయిపోతున్నాయా? లేదు. లేకపోతే మొత్తం ఎండింగ్ లో మంచిగా ఒక సీక్వెన్స్ లో కనిపిస్తున్నాయా? ఏమంటారు? మొత్తం ఎండింగ్ లో వచ్చింది. సీక్వెన్స్. సీక్వెన్స్ లో కనిపిస్తున్నాయి, కానీ మన వెబ్సైట్ లో మాత్రం పిచ్చి పిచ్చిగా ఎక్కడ పడితే అక్కడ ఎండ్ అయిపోతుంది. సో అట్లా అవసరం లేదు అని అంటే ఐటమ్ పొజిషన్ దగ్గర మీకు స్ట్రెచ్ అనే ఆప్షన్ ఉంటుంది. స్ట్రెచ్ సెలెక్ట్ చేసుకుంటే అది మొత్తం ఇక్కడ సీక్వెన్స్ లాగా వస్తుంది. బాగుంది కదా ఇప్పుడు?
అండ్ ఆల్సో నేను ఐకాన్స్ ని మార్చుకోవచ్చా అండి? నాకు ప్లస్ మైనస్ ఏం బాగాలేవు అని అంటే కెన్ ఐ ఆల్సో చేంజ్ ద ఐకాన్స్ యాజ్ వెల్? ఎవ్రీ వన్ yes ఇక్కడ ma'am. Yes, చూడండి, ma'am. ఆల్ ఆఫ్ యూ Yes. ఎస్ మీద క్లిక్ చేయండి. ఐకాన్ లైబ్రరీలోకి వెళ్ళిపోతారు. మీకు ఏం ఐకాన్స్ కావాలనుకుంటున్నారో మీరు ఐకాన్స్ ని కూడా ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. యాజ్ ఆఫ్ నో నేను ఏదో ర్యాండమ్ గా సెలెక్ట్ చేస్తున్నా, మీరు మంచిది సెలెక్ట్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడ కొలాబ్స్ మీద క్లిక్ చేసినప్పుడు ఏది కనిపించాలి అన్నది కూడా ఇట్లా మీరు సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, మళ్ళీ దీనికి నేను కలర్స్ ఇస్తాను, బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఇస్తాను అని అంటే మళ్ళీ ఏం చేస్తారు, స్టైల్ అడ్వాన్స్ లోకి వెళ్ళి చేసుకోవాలి. సో స్పేస్ బిట్వీన్ ఐటమ్స్, ఒక్క క్వశ్చన్ కి ఒక అకార్డియన్ కి ఇంకో అకార్డియన్ కి స్పేస్ కావాలంటే స్పేస్, క్వశ్చన్ కి ఆన్సర్ కి మధ్యలో స్పేస్ కావాలంటే డిస్టెన్స్ ఫ్రమ్ కంటెంట్. ఇక్కడ హెడర్ కంటెంట్, హెడర్ కి నేను కలర్స్ మార్చాలనుకుంటే మార్చుకోవచ్చా అండి? కెన్ ఐ చేంజ్ ద క్వశ్చన్ ఆఫ్ ఆల్ ద హెడ్డింగ్స్ యాజ్ వెల్? ఎవ్రీ Yes. వన్, ఆల్ ఆఫ్ యూ? ఎస్. Yes. Yes, ma'am. తర్వాత సైజ్ ఇంక్రీజ్ చేద్దాం అనుకుంటున్నాను అంటే సైజ్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు మీరు. మీ ఇష్టం గైస్, మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అన్నమాట. ఐకాన్స్ కలర్స్ మారుతున్నాయి చూస్తున్నారా అండి? ఆర్ యు ఏబుల్ టు సీ దట్? ఐకాన్ కలర్స్ మారుతున్నాయి, రెడ్ కలర్ లో వస్తున్నాయి ఐకాన్స్ అనేవి, చూస్తున్నారా లేదా ఆల్ అవును. ఆఫ్ యూ? ఎస్ మ్యామ్. ఇక మీరు చేయాలి గైస్ ఇదంతా. ఉట్టిగా కంటెంట్ నేను ఒకసారి మీకు కంటెంట్ స్టైల్ అడ్వాన్స్ చెప్పేశాను కదా. ఇంకా ఏ ఎలిమెంట్ యాడ్ చేసిన తర్వాత కూడా మీకు ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటున్నారు, మీరు ఏమైనా కస్టమైజ్ చేయాలనుకుంటున్నారు అంటే స్టైల్ అడ్వాన్స్ లోకి వెళ్ళి నేను ఏమేం చేయగలుగుతాను ఇక్కడ అని మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసి ఇఫ్ యూ వాంట్ టు మేక్ ఎనీ చేంజెస్ కెన్ డూ అన్నమాట. ఓకే, దట్ ఈస్ ద థింగ్. సరే, ఇందులో నేను ప్రైసింగ్ టేబుల్ రేపు చెప్తానులేండి మీకు. దిస్ ఇస్ బై ఏఐ, యూ నీడ్ నాట్ వరీ. ఇది ఏం ఎలిమెంట్ అండి? విచ్ ఎలిమెంట్ ఇస్ దిస్? ఎంతసేపు? ఇది ఒక గ్రిడ్ స్క్రీన్ షాట్. దిస్ ఇస్ గ్రిడ్ జస్ట్ నార్మల్ స్క్రీన్ షాట్. అంటే ఏంటిది? ఇదొక Image. Image. ఇమేజ్ కదా, నేను డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అని అంటే వాట్ ఇస్ దిస్ కేస్? దిస్ ఇస్ అన్ ఇమేజ్ యాడ్ చేసుకోవచ్చు కదా. Yes, ma'am. తర్వాత ఇందులో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి స్ట్రక్చర్ లోపల? ఫటాఫట్ చెప్పండి. హౌ మెనీ కాలమ్స్ ఆర్ 3 దేర్? కాలమ్స్. 3 కాలమ్స్. అండ్ ఏం ఎలిమెంట్ ఇది? నార్మల్ వీడియో ఎలిమెంటా, యూట్యూబ్ ఎలిమెంటా? విచ్ ఎలిమెంట్ ఇస్ దిస్? యూట్యూబ్. YouTube video. చేద్దామా? ఆల్ ఆఫ్ యూ రెడీ? Yes, ma'am. ఎక్కడ ఉంది 3 కాలమ్ స్ట్రక్చర్? ప్లస్ సింబల్. వీడియో తీసుకోండి, యూట్యూబ్ కి కూడా సపరేట్ గా ఏమి ఉండదు, వీడియోలో తీసుకోవాలి. ఓకే, అండ్ 3 టైమ్స్ కూడా మీరు ఏం చేస్తారంటే వీడియోని ఇట్లా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలి. కానీ సేమ్ ఎలిమెంట్ మీకు పక్క పక్కన కావాలి అని అంటే 3-4 సార్లు డ్రాగ్ అండ్ డ్రాప్ చేయకుండా ప్రతి ఎలిమెంట్ కి ఇట్లా ఒక పెన్సిల్ సింబల్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మనం ఏం చేసుకోవచ్చు అంటే సేమ్ Duplicate. ఎలిమెంట్ పక్కన కూడా కావాలి అని అంటే Duplicate చేసి. we can డూప్లికేట్ చేస్తే కూడా సేమ్ ఎలిమెంట్ వచ్చేసిందా రాలేదా? Yes, ఏమంటారు? ma'am. ఎవ్రీ వన్ చూడండి, రైట్ క్లిక్, ఇక్కడ క్లిక్ చేసి ఏం చేయాలంటే డూప్లికేట్ చేయాలి. అంటే మీకు సేమ్ ఎలిమెంట్, అది ఇమేజ్ అయినా వీడియో అయినా వాట్ ఎవర్ ఇట్ ఇస్, పక్కన కూడా అదే రావాలి అంటే డూప్లికేట్ చేస్తే అయిపోయింది. సో ఇప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ మీద క్లిక్ చేద్దాం. ఓకే, లెట్ us క్లిక్ ఆన్ ద ఫస్ట్ వన్. ఇక్కడ పెన్సిల్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకోండి. బై డిఫాల్ట్ ఏదో డమ్మీ యూట్యూబ్ వీడియో లింక్ ఉంది ఇక్కడ, అది తీసేసి మనం మన యూట్యూబ్ ఛానల్ లింక్ పెట్టుకుంటే బాగుంటది అనుకుంటాను. ఏమంటారు గైస్ ఎవ్రీబడి? అవునా కాదా? ఆల్ Yes, ఆఫ్ యూ? ma'am. ఎస్. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఓడిఎంటి తెలుగు నుంచి ఏదో ఒక వీడియో తీసుకుంటా. జస్ట్ ఇట్లా రైట్ క్లిక్ చేసి కాపీ లింక్ అడ్రస్ మీద క్లిక్ చేయండి, కాపీ అయిపోతుంది. పేస్ట్ ఇట్. థంబ్నెయిల్ తో సహా కనిపిస్తుందా లేదా? ఏమంటారు ఎవ్రీ వన్? థంబ్నెయిల్ తో సహా, అవునా? మళ్ళీ సేమ్ ఇక్కడ కూడా సెకండ్ దానికి కూడా అట్లనే చేయాలన్నమాట. ఇక్కడ కూడా నేను కాపీ ఏం చేయాలంటే కాపీ లింక్ అడ్రస్, కమ్ బ్యాక్, బై డిఫాల్ట్ డమ్మీ వీడియో లింక్ తీసేసి మీ యూట్యూబ్ వీడియో లింక్ పెట్టేసేయండి. కనిపిస్తుందా లేదా ఎవ్రీ వన్? ఇస్ Yes, ఇట్ ma'am. అపియరింగ్ ఆర్ నాట్? ఎస్ అట్లా అన్నమాట. ఓకే, ఇవన్నీ ప్లేలిస్ట్ ఉన్నాయి. మళ్ళీ సారీ, సేవ్ లింక్ కాదు, ఏం చేయాలి గైస్, మనము కాపీ చేయాలి. అవునా, కాపీ లింక్ అడ్రస్. మళ్ళీ వెళ్ళండి వెబ్సైట్ కి, ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇది బ్యాక్ స్పేస్ చేసి మీ వీడియో లింక్ ఇవ్వండి. ఎంత సింపుల్ అండి, అయిపోయింది కదా, అంతే. అండ్ ఆ తర్వాత సపోజ్ మీ దగ్గర యూట్యూబ్ వీడియో లేదు, నార్మల్ వీడియో అప్లోడ్ చేయాలనుకుంటున్నారు అంటే ఇక్కడ డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేసి మీ ల్యాప్టాప్ లో, మీ డెస్క్టాప్ లో ఉన్న వీడియో అప్లోడ్ చేయాలంటే ఏం ఆప్షన్ ని చూస్ చేసుకోవాలండి మనం ఇక్కడ?
Which option do we need to choose, guys? Self-hosted. సెల్ఫ్ హోస్టెడ్ మీద క్లిక్ చేసినప్పుడు మీ దగ్గర ఉన్న వీడియోని మీరు అప్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇట్స్ జస్ట్ యువర్ చాయిస్. అదే యూట్యూబ్ వీడియో అయితే యూట్యూబ్ అని సెలెక్ట్ చేసుకోండి, సరిపోతుంది అంతే. ఇప్పుడు పైన ఓడిఎంటి హైదరాబాద్ మీడియా కవరేజ్ అనే హెడ్డింగ్ వచ్చిందండి. మనం కూడా ఇవన్నీ యూట్యూబ్ వీడియోస్ పైన అట్లా హెడ్డింగ్ యాడ్ చేసుకోవచ్చా లేదా? కెన్ వి యాడ్ లైక్ దట్? యాడ్ చేయొచ్చు చేయొచ్చు ma'am. మేడం. దానికోసం సపరేట్ స్ట్రక్చర్ తీసుకోవాల్సిన అవసరం ఉందా, లేకపోతే Add ఇందులో element డైరెక్ట్ గా ప్లేస్ చేసి డ్రాగ్ ఫస్ట్ లేకపోతే సెపరేట్ స్ట్రక్చర్ అన్నా తీసుకోండి, పర్వాలేదు కదా. ఇక్కడ చూడండి పైన కూడా ప్లస్ సింబల్ కనిపిస్తుందా అండి మీకు? ఆర్ యూ ఏబుల్ టు సీ ప్లస్ సింబల్ ఓవర్ హియర్ ఎవ్రీవన్? yes or no? ఎస్ మ్యామ్. ప్రతి స్ట్రక్చర్ కి పైన ఇట్లా ప్లస్ సింబల్ వస్తుంది. సో మీరు కిందనే కంటెంట్ యాడ్ చేయాలని రూల్ ఏం లేదు, ఎక్కడంటే అక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఫ్లెక్స్ బాక్స్ తీసుకోండి, ఒకటే కాలం సరిపోతుంది కదా. సో హెడ్డింగ్ కోసం ఏం ఎలిమెంట్ తీసుకుంటామండి మనం? హెడ్డింగ్ ఎలిమెంట్ తీసుకుంటాం. ఎలిమెంట్ దాన్ని ఇట్లా యాడ్ చేయండి. స్టైల్లోకి వెళ్ళండి, అలైన్మెంట్ సెట్ చేసుకోండి, కలర్స్ మార్చుకోండి, సైజ్ ఇంక్రీజ్ చేయండి, అంతే కదా. అవునా కదా ఎవ్రీవన్? Yes. ఐ రైట్ ఆల్ ఆఫ్ యూ? Yes, అంతే, ma'am. ఇంకేంటి ఇట్లా. ఓకే, కొంచెం మీరు బోల్డ్స్ లో చేయండి. దాన్ని మనకు సన్నగా ఉంది కదా, బోల్డ్స్ లో కావాలనుకుంటే ఎక్కడికి వెళ్ళొచ్చండి? కొంచెం లావుగా కావాలి అంటే చెప్పండి గైస్. టైపోగ్రఫీలో Typography. Weight. Weight. వెయిట్ ఇంక్రీజ్ చేస్తే సరిపోతుంది. వెయిట్ దగ్గర ఎక్స్ట్రా బోల్డ్ కావాలనుకుంటే ఎక్స్ట్రా బోల్డ్, లేదంటే 900 పెట్టేసి బాగుంది. ఓకే, నెక్స్ట్ చెప్పండి. ఇందులో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయండి? ఫటాఫట్ ట్రై టు ఆన్సర్. 2 elements. 2 elements. అందరూ ఆన్సర్ చేయాలి. మీరు ఇన్ని చూపించిన తర్వాత కూడా ఆన్సర్ చేయలేకపోతే ఎట్లా చెప్పండి గైస్? తెలిసి కూడా ఆన్సర్ చేయట్లేదు అంటే ఎట్లా? హౌ మెనీ ఎలిమెంట్స్ ఆర్ దేర్ ఇన్ దిస్ కాలమ్? 2. సారీ, హౌ మెనీ 2 కాలమ్స్ elements. ఆర్ దేర్ ఇన్ దిస్ స్ట్రక్చర్? సారీ చెప్పండి. ఎన్ని కాలమ్స్ ఉన్నాయి ఇందులో? ఈ స్ట్రక్చర్ columns. లోపల 2 2 ఉన్నాయి కదా. ఒకటేమో ఇమేజ్ కోసం, ఒకటేమో కంటెంట్ కోసం. చేద్దామా ఆల్ ఆఫ్ యూ? షల్ వి డూ ఇట్? Yes. Yes. Yes, ma'am. చూడండి, ఈ ఇమేజ్ ని డౌన్లోడ్ చేసుకుంటా, నా దగ్గర లేదు. సో ఇప్పుడు మీరే చెప్పండి, నేనేం చేయను. గ్రిడ్ తీసుకోవాలా, ఫ్లెక్స్ బాక్స్ తీసుకోవాలా దీనికోసం? Flex box. Flex box. ఇక్కడ ఫస్ట్ కాలం లో చిన్నగా ఉంది సైజ్, చిన్నగా సెకండ్ ఉంది. కాలం లో పెద్దగా ఉంది. సో గ్రిడ్ తీసుకుంటే నడవదు. సో ఏం తీసుకోవాలి మనం ఇప్పుడు ఇక్కడ? Flex box. ఫ్లెక్స్ బాక్స్ తీసుకోవాలి. అవునా? ఫ్లెక్స్ బాక్స్ తీసుకొని మీరు సైజ్ కొంచెం తగ్గించాలనుకుంటే తగ్గించుకోవచ్చు. సో ఇప్పుడు అక్కడ ఇమేజ్ అప్లోడ్ చేయాలనుకుంటాను, ఏమంటారండి? Image. అవునా? Yes, So ma'am. choose image, upload files, select files, and then Oh. image upload Image చేస్తాం. upload. ఓకే, ఆ తర్వాత ఓకే ఇమేజ్ అప్లోడ్ అయింది. నెక్స్ట్ ఏం ఎలిమెంట్ తీసుకోవాలి? ఫటాఫట్ చెప్పండి మీరే. విచ్ ఎలిమెంట్? గెట్ మెంటర్ బై సుభాష్ మంగళం అంటే Heading. హెడ్డింగ్ ఎలిమెంట్. ఓకే ఫైన్. హెడ్డింగ్ ని తీసుకొని డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తా, అండ్ హెడ్డింగ్ ఇవ్వండి. హెడ్డింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ దేన్ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయాలండి? అందులో Text editor. Text editor. టెక్స్ట్ ఎడిటర్ లోపల మీరు ఏదైతే టెక్స్ట్ యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ టెక్స్ట్ ని యాడ్ చేసేసుకోండి. ఓకే, ఆ తర్వాత కింద ఏం ఎలిమెంట్ ఉంది? గెస్ట్ చేయండి. Button. ఎలిమెంట్ Button. బటన్ ఎలిమెంట్ ఉంది. అవునా? బటనేనా ఆల్ ఆఫ్ యూ? Button. Yes, ma'am. బటన్ యాడ్ చేయండి. Then link. ఇప్పుడు బటన్ కి లింక్ ఇవ్వాలి. ఓకే, జస్ట్ సర్వీస్ పేజ్ ఏదో ఒక పేజ్ లింక్ ఇవ్వండి. అండ్ బటన్స్ దగ్గర ఐకాన్స్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది గైస్. ఇట్లా ఒక డాట్ కనిపిస్తుంది కదా, ఐకాన్ లైబ్రరీలోకి వెళ్ళి మీరు ఏమేమి ఐకాన్స్ యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ ఐకాన్స్ ని కూడా ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. మీ ఇష్టం, మీకు నచ్చిన ఐకాన్ యాడ్ చేయండి. ఇక చూడండి, ఐకాన్ యాడ్ చేసిన తర్వాత మీకు ఐకాన్ ఎక్కడ కావాలి? స్టార్టింగ్ అంటే స్టార్టింగ్, ఎండింగ్ అంటే ఎండింగ్. మీకు ఐకాన్ కి అండ్ టెక్స్ట్ కి మధ్యలో స్పేస్ కావాలనుకుంటే స్పేస్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. క్రేజీ కదా అసలు. ఇన్ని ఆప్షన్స్ మనకి బ్లాక్ లో ఉండేనా అంటే? దీస్ మెనీ ఆప్షన్స్ అవైలబుల్ ఇన్ బ్లాక్ గైస్. No. 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 బ్లాక్ ఇంత సీన్ లేదు. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్ అన్నమాట, రైట్? అండ్ ఆల్సో మీరు ప్రాపర్ గా అలైన్ ఇవన్నీ చేసుకోవాలి. ఇంకా యూ షుడ్ బి ఏబుల్ టు అలైన్ ఎవ్రీథింగ్. అండ్ ఇది సెంటర్ లో కావాలనుకుంటే సెంటర్ లో మీకు ఎట్లా కావాలో అట్లా అలైన్ కూడా చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటు ఇట్లా మీకు కర్వ్ షేప్ లో కావాలంటే ఏం అప్లై చేస్తారండి? రేడియస్ అప్లై చేస్తారు. Radius. ఇది ఇందులో ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? ఈ స్ట్రక్చర్ లోపల రెండు కూడా ఇమేజెస్. Two హౌ మెనీ columns. కాలమ్స్ ఆర్ దేర్? 2 Two కాలమ్స్.
తెలుసు మీకు ఇది. ఇదేంటిది ఇందాకనే చేసినాం కదా, యూట్యూబ్ యూట్యూబ్ వీడియోస్, ఈ వీడియోస్. కాలమ్స్. ఇది ఏఐ ద్వారా యాడ్ చేసింది. ఇది ఏంటంటే క్వశ్చన్ మీద క్లిక్ చేస్తేనే ఆన్సర్ కనిపిస్తుంది. వాట్ ఇస్ దిస్? అకార్డియన్. అకార్డియన్. ఓకే, అంతే. ఇంకా చాలా ఎలిమెంట్స్ ఉంటాయండి, మీరు ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండాలి. దెర్ ఆర్ సో మెనీ మేడం డిఫరెంట్. ఇప్పుడు బటన్ పక్కనే బటన్ ఎట్లా ప్లేస్ చేస్తాం? యాక్చువల్లీ అది కిందన నేను ప్లేస్ చేయగలం కదా. వస్తుంది, అది నేను మీకు టాస్క్ ఇస్తాను. ఫస్ట్ మీరు ట్రై చేయండి, రేపు నేను చూపిస్తాను మీకు. ఓకే, ఓకే. ఐ సార్ట్ ఆఫ్ గివింగ్ ద టాస్క్, అందుకని నేను చెప్పలేదు. ఓకే, ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ. సరే. ఇప్పుడు ఇక్కడ చూడండి గైస్, ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. గూగుల్ మ్యాప్స్ కావాలనుకుంటే గూగుల్ మ్యాప్స్ ని డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చా అండి నేను? కెన్ ఐ ఆల్సో డ్రాగ్ అండ్ డ్రాప్ గూగుల్ మ్యాప్స్? చూడండి, జస్ట్ అందులో డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. బై డిఫాల్ట్ లండన్ లేకపోతే న్యూయార్క్ వస్తుంది. మీరు హైదరాబాద్ అని పెట్టాలనుకుంటే హైదరాబాద్, కరెక్ట్ అడ్రస్ ఇస్తే అదే అడ్రస్ కి మ్యాప్ కూడా కనిపించేస్తుంది. ఓకే, దానితో పాటు ఇక్కడ ఇంకా చూడండి, ఇవి లాక్ అయి ఉన్నాయి. ఇవి కాకుండా ఇమేజ్ బాక్స్ అంట, ఐకాన్ బాక్స్ అంట, ఇది కూడా చూడండి గైస్. ఇమేజ్ బాక్స్ అంటే పైన ఇమేజ్ రావాలి అండ్ దాని కింద హెడ్డింగ్ రావాలి, హెడ్డింగ్ కింద టెక్స్ట్ రావాలి అని అంటే మనం ఏ ఆప్షన్ ని చూస్ చేసుకోవచ్చు అండి? విచ్ ఆప్షన్ కెన్ వి చూస్ గైస్? ఇమేజ్ ఇమేజ్ బాక్స్. బాక్స్. ఇక్కడ మీరు ఏమైనా హెడ్డింగ్ ఇవ్వాలనుకుంటే హెడ్డింగ్ కూడా ఇవ్వచ్చు అనమాట. వాట్ ఎవర్ ద హెడ్డింగ్ యూ వాంట్ యూ కెన్ గివ్. డిస్క్రిప్షన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు ఇక్కడ చూడండి, దీనికోసం మనం ఏం చేసినాం? ఫస్ట్ హెడ్డింగ్ తీసుకున్నాం, హెడ్డింగ్ తర్వాత డిస్క్రిప్షన్ యాడ్ చేసినాం, మళ్ళీ బటన్ తీసుకున్నాం. అంటే 3 సార్లు డ్రాగ్ అండ్ డ్రాప్ చేసినాం. అలానా చేసుకోవచ్చు, కాకపోతే స్మార్ట్ వర్క్ ఏంటిది అంటే కొన్నిసార్లు ఇమేజ్ బాక్స్, ఐకాన్ బాక్సెస్ అని ఉంటాయండి. ఇమేజ్ బాక్స్, ఐకాన్ బాక్స్ తీసుకోండి, ఆ తర్వాత ఇమేజ్ ని తీసేసేయండి. అప్పుడు హెడ్డింగ్ డిస్క్రిప్షన్ ఒకటే దెబ్బకి వచ్చేసింది అనుకుంటా. ఏమంటారు గైస్? అవునా కదా? ఎస్ ఆర్ నో ఎవ్రీవన్? లాజిక్ అప్లై చేయాలి. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు నేను చెప్పిన షార్ట్ కట్స్ కంటే మీకు ఇంకా ఎక్కువ షార్ట్ కట్స్ తెలుస్తాయి. నేను చెప్పిన సీక్వెన్స్ లోనే మీరు ఫాలో అవ్వాలని రూల్ ఏం లేదండి. మీకు సేమ్ థింగ్ డిఫరెంట్ మెథడ్ ద్వారా కూడా వస్తుంది అని అంటే ఇట్స్ ఓకే. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కొన్ని మెథడ్స్ ఫాలో అవుతూ ఉంటారు కదా. ఇఫ్ యూ ఫీల్ సంథింగ్ ఎల్స్ ఇస్ వెరీ కంఫర్టబుల్ ఫర్ యూ, ప్లీజ్ ఫాలో దట్. ఇప్పుడు ఇక్కడ చూసారా, ఇమేజ్ బాక్స్ తీసుకొని కూడా నేను ఇమేజ్ ని డిలీట్ చేసి టైటిల్ అండ్ డిస్క్రిప్షన్ యాడ్ చేయొచ్చు కదా. ఇందాక మనం ఏం చేసినాం? ఒకసారి హెడ్డింగ్, ఇంకోసారి డిస్క్రిప్షన్, ఇంకోసారి బటన్ చేసినాం. దాని బదులు ఒకటేసారి హెడ్డింగ్ డిస్క్రిప్షన్ వచ్చేసేయాలి అంటే కెన్ ఐ టేక్ ఇమేజ్ బాక్స్ ఆర్ ఐకాన్ బాక్స్ అండ్ డిలీట్ ద ఇమేజ్ ఆర్ ఐకాన్? కెన్ ఐ Yes. డూ దట్ గైస్? ఏమంటారండి? Yes, ma'am. చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకేముంది, దీని కింద బటన్ కావాలనుకుంటే బటన్ ని ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసేయండి, అంతే. ఓకే, లైక్ దాట్ అన్నమాట. ఇంకా దానితో పాటు ఇంకా చాలానే ఎలిమెంట్స్ ఉంటాయి, మీరు ఎక్స్ప్లోర్ చేయాలి ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి గ్యాలరీ అంట. గ్యాలరీ అంటే ఏంటంటే ఇంతకీ వాట్ ఈస్ గ్యాలరీ? గ్యాలరీ ఇస్ నథింగ్ బట్ Photos. మల్టిపుల్ ఇమేజెస్ అప్లోడ్ మల్టిపుల్ ఇమేజెస్ అన్నమాట. వెరీ గుడ్. తర్వాత ఇంకా చూడండి, ఇక్కడ సోషల్ ఐకాన్స్ అని ఉన్నాయి. సోషల్ ఐకాన్స్ అంటే మన what is the ఫేస్బుక్ meaning of కానీ social? ఇన్స్టాగ్రామ్ ఎట్లా మనం చూపించాలి అనుకుంటే సోషల్ ఐకాన్స్ కావాలనుకుంటే సోషల్ ఐకాన్. నేను ఇప్పుడు వేరే వేరే ఎలిమెంట్స్ స్ట్రక్చర్స్ తీసుకోవట్లేదండి, ఇందులోనే చూపిస్తున్నా చూడండి. లైక్ సోషల్ ఐకాన్స్ బై డిఫాల్ట్ ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ ఉంది. నాకు ఇక్కడ లింక్డ్ఇన్ కూడా కావాలంటే నేను ఏం చేయొచ్చు అండి? వాట్ కెన్ ఐ Add డూ? చేయాలి. Add చేయాలి. Add item. యాడ్ ఐటమ్. బై డిఫాల్ట్ వర్డ్ ప్రెస్ లోగో కనిపిస్తుంది. నాకు లింక్డ్ఇన్ లోగోనే కావాలంటే నేను ఎక్కడికి వెళ్ళాలి? Icon. ఐకాన్ లైబ్రరీ. ఇక్కడ ఏమని సెర్చ్ చేయాలి లైబ్రరీలో? LinkedIn. లింక్డ్ఇన్. ఓకే, మరి లింక్స్ ఇవ్వడం మీ అందరికి వచ్చా రాదా అండి? కెన్ యూ గివ్ యూట్యూబ్ Yes, వీడియో ma'am. లింక్స్? URLs. అనే కదా నేను చూపించాను, లింక్స్ ఇచ్చేసేయండి. మీరు కలర్స్ మార్చాలనుకుంటే కలర్స్ మార్చుకోవచ్చు. లేదు ఆఫీషియల్ కలర్స్ కాదు, నాకు ఇష్టం వచ్చిన కలర్స్ నేను ఇచ్చుకుంటా అంటే ఇక మీ ఇష్టం, మీకు ఇష్టం వచ్చిన కలర్స్ ఇవ్వచ్చు. షేప్స్ మార్చుకోవచ్చు, రౌండ్, సర్కిల్, మీకు ఏ షేప్ కావాలంటే అది. మళ్ళీ ఈ హోల్స్ ఎలిమెంట్ కి నేను బ్యాక్గ్రౌండ్ కలర్ ఇవ్వచ్చా అంటే అడ్వాన్స్ లోకి వెళ్ళి కెన్ ఐ గివ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఫర్ ఇట్ యాజ్ వెల్? Yes, ma'am. ఇవ్వచ్చా ఇవ్వలేమా? Yes, చూడండి, ma'am. నచ్చిన బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా ఇవ్వచ్చు. ఓకే, అలా ఇంకా చాలానే ఆప్షన్స్ ఉన్నాయి, మీరు జస్ట్ ఎక్స్ప్లోర్ చేయండి. వాళ్ళ టాస్క్ అదే. కౌంటర్ అంట. కౌంటర్ అంటే జస్ట్ మా దగ్గర ఇంతమంది జాయిన్ అయ్యారు, మేము ఇన్ని క్లయింట్స్ కి వర్క్ చేసినాం అట్లా చూపించుకోవడానికి. బై డిఫాల్ట్ కూల్ నంబర్ ఉంది, నేను స్టూడెంట్స్ జాయిన్డ్ అని ఇస్తున్నా. ఇక్కడ ఎండింగ్ నంబర్ 1000 అట్లా ఏమైనా పెట్టుకోవచ్చు. మీకు సఫిక్స్ యాడ్ చేయాలనుకుంటే సఫిక్స్ కూడా యాడ్ చేయొచ్చు. సఫిక్స్ దగ్గర ఏ సింబల్ ఇచ్చానండి? నేను ప్లస్ సింబల్ ఇచ్చాను. సో ఇంతమంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు, మేము ఇంతమంది క్లయింట్స్ కి వర్క్ చేసినాం అన్నట్టు చూపించుకోవచ్చా లేదా మనం? కెన్ వి డూ లైక్ దట్?
వీ కెన్. మళ్ళీ స్టైల్‌లోకి వెళ్ళండి. స్టైల్‌లోకి వెళ్ళి మీరు క్యాప్ ఇంక్రీజ్ చేయాలనుకుంటే క్యాప్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. నంబర్ కలర్ మార్చాలనుకుంటే నంబర్ కలర్ మార్చుకోవచ్చు. మీ ఇష్టం. మీకు ఇష్టం వచ్చినట్టు గైస్ కెన్ డూ ఇట్ ఓవర్ హియర్. అర్థమైందా అందరికి? ఈస్ ఇట్ క్లియర్ గైస్ ఆల్ ఆఫ్ యూ? యాహ్! Yes, yes. ఇక మొత్తం అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే ఇదంతా సేవ్ అవ్వాలి. మనం చేసిన వర్క్ అంటే వాట్ వి హావ్ టు డూ గైస్? Publish. హావ్ టు క్లిక్ ఆన్ పబ్లిష్ పబ్లిష్ బటన్. పబ్లిష్ మీద క్లిక్ చేస్తేనే సేవ్ అవుతాయి. మళ్ళీ బ్యాక్ టు వర్డ్ ప్రెస్ డాష్‌బోర్డ్ ఎట్లా వెళ్తారంటే ఇక్కడ ఎలిమెంటర్ లోగో మీద క్లిక్ చేసి ఎగ్జిట్ టు వర్డ్ ప్రెస్ చేయండి. మొత్తం వెనక్కి వెళ్ళిపోతారనమాట. మరి ఈ పేజ్ మన ఆడియన్స్ కి కనిపించాలి, మన కస్టమర్స్ కి కనిపించాలి అని అంటే ఆ పేజ్ ని తీసుకొని మనం ఎందులో యాడ్ చేస్తామంటే వేర్ షుడ్ వి మెనూలో యాడ్ యాడ్ దట్ చేస్తాం. పేజ్ టైప్ గైస్? వి షుడ్ మెనూ యాడ్ ఇట్ ఇన్ ద Menu. మెనూ మెనూ లోపల యాడ్ చేయాలి. మెనూ లోపల యాడ్ చేయకపోతే ఎవరికైనా తెలుస్తదా మీరు అసలు ఆ పేజ్ ని No. క్రియేట్ చేశారు అని? No, ma'am. నో. సో మీరు మొత్తం టాస్క్ చేసి మెనూలో యాడ్ చేయకపోతే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు చెక్ యువర్ టాస్క్. ఓకే. సో ప్రతి ఒక్కరు కూడా మీరు ఏదైతే పేజ్ క్రియేట్ చేస్తున్నారో అది మెనూలో యాడ్ చేయండి. ఇప్పుడు చూడండి నేను న్యూ ట్యాబ్ లోకి వెళ్ళి వెబ్సైట్ ని ఓపెన్ చేస్తా. టెస్ట్ పేజ్ లో మన కంటెంట్ కనిపిస్తుందా లేదా? ఆర్ వి ఏబుల్ టు సీ ద కంటెంట్? ఎవ్రీవన్ ఎస్ ఆర్ నో? వి ఆర్ ఏబుల్ టు సీ ఇట్ కదా? అలా. సో మీ టాస్క్ ఏంటిది అంటే వినండి. నేను ఇమేజ్ కిందనే హెడ్డింగ్ ఉండాలి, హెడ్డింగ్ పైననే టెక్స్ట్ ఉండాలి, ఇట్లాంటి కండిషన్స్ ఏం పెట్టట్లేదు. I just want you all to explore all the elements of Elementor dashboard. Okay. Elementor dashboard లో ఉన్న హెడ్డింగ్, ఇమేజ్, గ్యాలరీ ఎట్లుంటది, ఐకాన్ ఎట్లుంటది, ఇమేజ్ ఐకాన్ ఏంటి, కౌంటర్ ఏంటిది, ఫ్లెక్స్ బాక్స్ ఏంటి, స్ట్రక్చర్ ఏంటి, ఎలాంటి స్ట్రక్చర్స్ ఉన్నాయి, ఎవ్రీథింగ్. I want you to explore all the structures and all the elements of Elementor dashboard. ఒక పేజ్ క్రియేట్ చేసుకోండి వెబ్సైట్ లోపల. ఒక పేజ్ క్రియేట్ చేసి ఇష్టం వచ్చినట్టు ప్రతి ఎలిమెంట్ ని ప్రతి స్ట్రక్చర్ ని ఎక్స్ప్లోర్ చేయండి గైస్. నేను ఇట్లనే కావాలి అట్లనే కావాలని కండిషన్స్ ఏం పెట్టట్లేదు, ఎందుకంటే యూఆర్ డూయింగ్ ఫర్ ద ఫస్ట్ టైం కాబట్టి. మీకు రేపు నేను ఐకాన్ బాక్స్ అన్నాను అనుకోండి, మీకు ఆల్రెడీ తెలిసిపోవాలి ఐకాన్ బాక్స్ అంటే ఇట్లుంటది కదా అని. నేను బటన్ అని అనగానే ఒక బటన్ ఐ నో హౌ టు క్రియేట్ బటన్. నేను గూగుల్ మ్యాప్స్ అనగానే ఓకే గూగుల్ మ్యాప్స్ ఎట్లా క్రియేట్ చేయాలో నాకు వచ్చు. అట్లా ఉండాలన్నమాట. సో మీరు మీ వెబ్సైట్ లోపల ఒక పేజ్ క్రియేట్ చేసుకొని మంచిగా దాన్ని ఎలిమెంటర్ ద్వారా అందులో కంటెంట్ యాడ్ చేయండి. జస్ట్ ఎక్స్ప్లోర్ ఆల్ ద ఎలిమెంట్స్ అండ్ స్ట్రక్చర్స్ అండ్ కమ్ ఫర్ టుమారోస్ క్లాస్. ఈస్ దట్ క్లియర్ ఎవ్రీబడి? అర్థమైందా అండి అందరికి టాస్క్? Ma'am, ఆల్ ఆఫ్ యూ. రీసెట్ చేసి చేయాలా మ్యామ్? మీ ఇష్టం గైస్. అంటే ప్రతి ఒక్కరు బ్లాగింగ్ వెబ్సైట్స్ చేశారు కదా. యాక్చువల్లీ బ్లాగింగ్ లో ఇది చేయొద్దు రియల్ టైమ్ లో అయితే, బట్ పర్వాలేదు మ్యామ్ నిన్ననే కదా మంచిగా చేసి ఉన్నాయి వెబ్సైట్స్, అప్పుడే రీసెర్చ్ చేయడానికి మనసు ఒప్పుకోవట్లేదు అంటే అందులో ఒక పేజ్ క్రియేట్ చేయండి అండ్ ఆ పేజ్ ని మెనూలో పెట్టేసేయండి. లేదు ఐఎమ్ రెడీ ఫర్ రీసెట్, నేను రీసెర్చ్ చేస్తాను వెబ్సైట్ ని మంచిగా ఫ్రెష్ గా క్రియేట్ చేసుకుంటా అంటే రీసెర్చ్ చేసేసి ఏదో ఒక థీమ్ అప్లై చేయండి. ఏదో ఒక థీమ్ ఎందుకు అప్లై చేయమంటున్నానంటే చెప్పండి, మీరే గెస్ట్ చేయండి. మెనూ రావాలి. మెనూ రాదు, లేకపోతే థీమ్ అప్లై చేయాల్సిందే వెబ్సైట్ లో, లేకపోతే ఎర్రర్ వస్తుంది అన్నమాట. మీ ఇష్టం అండి, మీరు రీసెర్చ్ చేసి చేస్తారు అంటే రీసెర్చ్ చేసి చేయండి, ఏదో ఒక థీమ్ అప్లై చేయండి. అదర్వైజ్ అదే బ్లాగింగ్ దాంట్లోనే ఒక పేజ్ క్రియేట్ చేసి యాజ్ ఆఫ్ తో జస్ట్ హబీబాని కదా చెక్ చేస్తుంది, ఆ పేజ్ ని మీరు మెనూలో పెట్టేసేయండి. తను రేపు డౌట్ సెషన్ లో చూస్తుంది. ఓకేనా? క్లియర్ Okay. ఓకే ఎవ్రీవన్? మ్యామ్. Okay, ma'am. Okay then. Chalo then let us meet tomorrow guys. Please finish step 1 and come for tomorrow's class. రేపు నేను ఈజీ మెథడ్ చెప్తా కదా, షార్ట్ కట్ చెప్తా కదా అనే ధైర్యం తోటి మీరు స్టెప్ 1 చేయకుండా రావద్దు. మనం కష్టపడితేనే ఈజీ మెథడ్స్ కూడా ఎక్సైటింగ్ గా అనిపిస్తాయి. మనం అసలు హార్డ్ వర్క్ చేయకుండా ఎంత ఈజీ స్టెప్ చెప్పినా ఇది ఇంతేలే అని అనిపిస్తుంది. సో ప్లీజ్ ట్రై టు డూ హార్డ్ వర్క్, అప్పుడే స్మార్ట్ వర్క్ చేసినప్పుడు మజా వస్తుంది. ఓకే చలో దెన్ షాల్ వి మీట్ టుమారో ఎవ్రీబడి, ఆల్ ఆఫ్ యూ. ఎస్ మ్యామ్. Yes. Let us meet tomorrow then. Bye bye guys. Bye bye everybody. Take care. Bye guys.